హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో 26వ అధ్యాయాన్ని చర్చించబోతున్నాము. అయితే ఇప్పటి వరకు చదువుకున్నాము 25 అధ్యాయాలు. కర్దమముని మరియు దేవహుతి యొక్క దాంపత్య జీవితం గురించి మనము చాలా డీటెయిల్డ్‌గా మనము చూసాము. ఏ విధంగా కర్దమముని తన జీవితాన్ని కొనసాగించారు, తర్వాత తను చేసినటువంటి వాగ్దానం ప్రకారంగా కర్దమముని ఏ విధంగా సన్యాస జీవితాన్ని స్వీకరించారు. తనకు ఒక పుత్రుడు కలిగిన తరువాత, కొంచెం పుత్రుడు పెద్దవాడైన తర్వాత ఇక ఆయన సన్యాస జీవనాన్ని స్వీకరించడము అనేటువంటిది జరిగింది. దేవహుతి చాలా పతివ్రత. తనేమి ఆధ్యాత్మిక సాధన చేయలేదు. కేవలం తను చేసింది ఏమిటి అనంటే, తన భర్త ఆధ్యాత్మిక సాధనలో ఉంటే, తన భర్తకి చేయాల్సినటువంటి అన్ని సహకారాలు తను చేశారు. మామూలుగా చూస్తే సృష్టి మొత్తంలో కూడా అందగత్తె. తను ఒక రాజకుమార్తె. ఏ విధంగా అయితే పార్వతీదేవి రాజకుమార్తె అయ్యుండి, ఒక వైరాగి అయినటువంటి శివుడిని వివాహం చేసుకొని, ఏ విధంగా ఒక పాతివ్రత్యాన్ని ఈ ఉదాహరణగా పార్వతీదేవి నిలిచారో, అలానే దేవహుతి కూడా. అయితే దేవహుతికి తనకున్నటువంటి అందాన్ని, తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని, తనకున్నటువంటి శక్తిని మొత్తాన్ని కోల్పోయింది కర్దమముని సేవలో. యాక్చువల్‌గా అయితే దేవహుతి అందాన్ని చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయినటువంటి అందం. అలాంటి దేవహుతి కర్దమముని సేవలో ఆమె జడలు ముడులు కట్టేసింది. శరీరం ముడతలు పడిపోయింది. బక్కచిక్కిపోయింది. సరిగా దువ్వుకోకుండా, సరిగా అలంకరణ చేసుకోకుండా, కేవలం భర్త యొక్క సేవలోనే ఉండిపోయింది. మరి కర్దమముని ఆదర్శనీయమైనటువంటి పతి కాబట్టి తను కూడా తన భార్య యొక్క సుఖాన్ని చూడాలి అని అనుకున్నారు. తపస్సు పూర్తి చేసుకున్న తరువాత తన ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది కొనసాగిస్తూ తనకున్నటువంటి సిద్ధులతోటి ఆకాశ సౌధాన్ని నిర్మించారు. ఆకాశ సౌధంలో అనేక సంవత్సరాల పాటు విహరిస్తూ వాళ్ళు ఒక 9 మంది అమ్మాయిల్ని, ఒక పుత్రుణ్ణి పొందడం అనేటువంటిది జరిగింది. అయితే కలిగినటువంటి పుత్రుడు ఎవరు అంటే స్వయంగా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే కపిల భగవానుడిగా అవతరించడం అనేటువంటిది జరిగింది. మరి కర్దమముని తన వాగ్దానం ప్రకారం పుత్రుడు జన్మించిన తర్వాత సన్యాస జీవనాన్ని స్వీకరించడము అనేటువంటిది ఆయన వాగ్దానం. పుత్రుడు చిన్నవాడే అయినప్పటికీ కర్దమమునికి తెలుసు పుత్రుడు దేవాది దేవుడు అని. అందరి ముందు కాకపోయినా ఎవరూ లేనప్పుడు పుత్రుడి దగ్గరికి వెళ్ళి పుత్రుడి చుట్టూ ప్రదక్షిణం చేసి తనకి నమస్కారం చేసి ఇక సన్యాస జీవనానికి విరమించే ముందు భగవంతుడికి అనుమతి. మామూలుగా మనం అందరం అనుకోవచ్చు, మనం అందరం ఎందుకు సన్యాస జీవితం తీసుకుంటాము? ఎందుకు సన్యాస జీవితం తీసుకుంటామంటే భగవంతుడికి దగ్గరవ్వడం కోసం, ఆధ్యాత్మిక చింతనలో ఉండడం కోసం. స్వయంగా భగవానుడే దగ్గరకొస్తే, దేవాది దేవుడు కపిల భగవానుడు స్వయంగా తన ఇంటికొస్తే, మరి కర్దమముని ఏం చేస్తున్నారు? భగవంతుడిని వదిలి దూరంగా వెళ్తున్నారు. ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంటే మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, వైరాగ్యము అనేటువంటిది ఒక వ్యక్తి తన జీవిత చివరి దశలో అయినా సరే ప్రదర్శించి తీరాలి. అది స్వయంగా భగవంతుడే మనకి పుత్రుడుగా జన్మించినప్పటికిని ఆ పుత్రుడి మీద డిటాచ్‌మెంట్ ఉండాలి. అంటే భగవంతుడే తనకి పుత్రుడు అయినప్పటికిని, భగవంతుడి దగ్గరే ఎప్పుడు ఉంటున్నప్పటికిని, భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కోసం భగవంతుడిని వదిలేసి దూరంగా వెళ్తున్నారు. ఇది కర్దమముని లాంటి ఒక వ్యక్తి, ఒక యోగి, ఒక భక్తుడు చేసినటువంటి పని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఎప్పుడైతే ఫ్యామిలీకి దగ్గరగా ఉంటామో, అది భగవంతుడే స్వయంగా ఫ్యామిలీలో మెంబర్ అయినప్పటికిని, ఫ్యామిలీకి దగ్గరగా ఉంటామో, భౌతికమైనటువంటి అటాచ్‌మెంట్స్ పెరిగిపోతాయి. వాటి నుంచి దూరంగా ఉండడము అనేటువంటిది ఆధ్యాత్మిక సాధనలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది కూడా వానప్రస్థం సన్యాస సమయంలో కర్దమముని అది చేశారు. ఇక దేవహుతి కంప్లీట్‌గా ఇప్పుడు
తన యొక్క పుత్రుడైనటువంటి కపిల భగవానుడి మీదనే ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే భర్త లేని సమయంలో స్త్రీకి ఆధారం పుత్రుడు. అయితే దేవహూతికి ఇక ఎంతకాలం ఇలా ఉంటారు? దేవహూతి కూడా తన భర్తను చూస్తూ ఉన్నారు ఇంతకాలంగా. అయితే భర్త పోయినటువంటి ఆధ్యాత్మిక గమ్యాన్ని తను కూడా చేరుకోవాలి. తన పుత్రుడు దేవాది దేవుడు అనేటువంటి ఒక అవగాహన తనకుంది. అందుకని పుత్రుడినే గురువుగా ఎంచుకున్నారు. దేవహూతి కపిల భగవానుడిని కొన్ని ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా 5 ప్రశ్నలు వేశారు. 5వ ప్రశ్న చివరిలో వస్తుంది. ఆల్రెడీ 4 ప్రశ్నలు వేసేశారు. ఏమిటి ఆ 4 ప్రశ్నలు అనంటే, మొదటిగా నువ్వు సృష్టించినటువంటి ఈ మాయ నుంచి విముక్తిని ఎలా పొందాలి నేను? ఈ మాయలో నేను బంధింపబడి ఉన్నాను. ఈ మాయ నుంచి నేను ఎలా బంధ విముక్తురాలను కావాలి అనేటువంటిది దేవహూతి వేసినటువంటి మొదటి ప్రశ్న. దానికి సమాధానంగా 25వ అధ్యాయంలో కపిల భగవానుడి యొక్క బోధనలు అనేటువంటిది స్టార్ట్ అయింది. కపిల భగవానుడి యొక్క బోధనలు 25వ అధ్యాయంలో స్టార్ట్ అయ్యాయి. సో కపిల భగవానుడు మాయ నుంచి ముక్తిని పొందడానికి మార్గాన్ని తెలియచేసేశారు 25వ అధ్యాయంలో. అండ్ 2 ప్రశ్నలకి సమాధానం చెప్పారు 25వ అధ్యాయంలో. ఇక 3వ ప్రశ్నకి సమాధానం 26వ అధ్యాయంలో తెలియచేస్తారు. ఓకే. అంటే ఈ రోజు అధ్యాయం. అంటే మళ్ళీ రేపు మనం నెక్స్ట్ చదువుకోబోయేటువంటి 27వ అధ్యాయంలో కూడా కొంత సమాధానం ఉంటుంది. ఇక 3వ ప్రశ్నకి సమాధానం. ఇక 4వ ప్రశ్నకి సమాధానం, 5వ ప్రశ్నకి సమాధానంగా చివరి 3 అధ్యాయాల్లో వివరించడం అనేటువంటిది జరిగింది. అయితే మొదటి ప్రశ్న మాయ నుంచి నేను ఎలా విముక్తురాలిని కావాలి అనేటువంటిది. దానికి కపిల భగవానుడు ఆధ్యాత్మిక యోగం గురించి తెలియచేశారు. ఆధ్యాత్మిక యోగం, సాంఖ్య యోగము, ధ్యాన యోగము, భక్తి యోగము అని 3 విధాలుగా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఈ 3 కూడా ఆధ్యాత్మికమైనటువంటి యోగాలు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఇది తెలియచేసిన తరువాత భక్తి యోగము అనేటువంటిది మిగిలినటువంటి అన్ని యోగాలలో ప్రముఖమైనటువంటి యోగము, ఉత్తమమైనటువంటి యోగము. భక్తి యోగము అనేటువంటిది మనకి ఈ మాయ నుంచి విముక్తిని చేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఆ తర్వాత ఆ భక్తి యోగంలో ఉన్నటువంటి కొంతమంది భక్తుల యొక్క లక్షణాలు, ప్రాథమిక, ద్వితీయ లక్షణాలు, సెకండరీ లక్షణాలు, ప్రైమరీ లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి 25వ అధ్యాయంలో కపిల భగవానుడు బోధనల్లో తెలియచేశారు. ఇదంతా విన్న తరువాత ఇక దేవహూతికి అడిగినటువంటి 2వ ప్రశ్నకి సమాధానం చెప్పారు కపిల భగవానుడు. 2వ ప్రశ్న ఏమడిగారు దేవహూతి అంటే, అయితే నేను ఎలాంటి భక్తి చెయ్యాలి? భక్తిని ఎలాంటి భక్తి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి భక్తిని చేస్తారు. ఎవరు చేసేటువంటి భక్తి వాళ్ళు చాలా గొప్ప భక్తి అని అనుకుంటారు. అందుకనే దేవహూతి అడిగినటువంటి 2వ ప్రశ్నకి సమాధానంగా కపిల భగవానుడు 25వ అధ్యాయంలోనే సమాధానం చెప్పేశారు. ఏమిటి దేవహూతి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం? ఎలాంటి భక్తి చెయ్యాలి అనేటువంటి దానికి కపిల భగవానుడు చెప్పినటువంటి సమాధానం భావభక్తి చేయాలి అని చెప్పారు. భావభక్తి అంటే ఏంటి? ఎమోషన్, ప్రేమ, సూక్ష్మ ఇంద్రియాలతోటి చేసేటువంటి భక్తి, మనసు బుద్ధితోటి చేసేటువంటి భక్తి ఏదైతే ఉందో అది భావభక్తి. అంటే ప్రేమ స్థాయిలో ఉండాలి. ప్రేమకి వెళ్ళాలి, మనం ప్రేమ స్థాయికి వెళ్ళాలి. ఇది ఉత్తమమైనటువంటి భక్తి. భక్తిని ఇలా చేయాలి అని చెప్పారు. అయితే మనందరికీ అనుమానం రావచ్చు, అందరికీ ఆ స్థాయిలో భావము కలగడము అనేటువంటిది సాధ్యం కాదు. ఆ భావ స్థాయిలో భక్తి ఉండాలి అని అంటే ఎన్నో జన్మల పాటు మనము భక్తి యోగంలో ఉండి ఉండాలి. బహుశా అది సాధ్యం కాదు అని అనుకున్నారేమో. అందుకనే ఆల్టర్నేట్ మెథడ్ ఇచ్చారు కపిల భగవానుడు. ఒకవేళ నువ్వు భావభక్తి చెయ్యలేకపోతే వైధీ భక్తి చెయ్యి అని చెప్పారు. వైధీ భక్తి లేకపోతే సాధన భక్తి అంటే ఏంటి? మనం భక్తిలో కొన్ని విధి విధానాలని ఫాలో అవ్వాలి.
మన గురువులు మనందరికీ కూడా విధి విధానాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదృష్టం కొద్దీ మన పరంపరలో మనకి తెలియచేస్తున్నటువంటి భక్తి విధానం భావభక్తి. రూప గోస్వామి గాని, లేకపోతే ఇతర ఏ గోస్వాములు కానీ, మనకున్నటువంటి ఇతర ఆచార్యులు కానీ, మనకి బోధిస్తున్నటువంటి భక్తి మార్గం ఏమిటి అనంటే భావభక్తి. భావభక్తిలోకి అందరూ డైరెక్ట్‌గా రాలేరు కాబట్టి సాధన భక్తి చెయ్యాలి. కపిల భగవానుడు కూడా అదే బోధించారు. సాధన భక్తి చెయ్యాలి. అంటే ఏంటి? విధి విధానాలను ఫాలో అవ్వాలి. గురువులు మనకి విధి విధానాలు ఇస్తారు. 16 మాలలు జపం చేయాలి. భగవంతుడికి అర్చన చెయ్యాలి. కేవలం ప్రసాదం మాత్రమే తీసుకోవాలి. 4 నియమాలని పాటించాలి. శుద్ధిగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఇలా ఉంటామో మన హృదయం పవిత్రమవుతుంది. మన కల్మషాలన్నీ పోతాయి. స్లోగా మనం కూడా భావభక్తి స్థాయికి వెళ్ళగలుగుతాం. ఇది లక్ష్యం. ఒకవేళ భావభక్తి స్థాయిలో ఆల్రెడీ ఎవరైనా ఉన్నారు, భావభక్తి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి విధి విధానాలకి తావులేదు. ఎవరైనా సరే ఎగ్జాల్టెడ్ డివోటీ, ఆధ్యాత్మికంగా బాగా పురోగమించినటువంటి వ్యక్తితోటి మనం కంపేర్ చేసుకోకూడదు మనల్ని మనం. ఎందుకంటే మన స్థాయి వాళ్ళ స్థాయి ఒకటి కానప్పుడు మనము అలాంటి స్థాయి కలిగినటువంటి భక్తులతోటి మనము పోల్చుకొని మన భక్తిని మనం ఎలా చేయాలో మన గురువులు ఎలా చెప్పారో అలా చేయకుండా ఉండకూడదు. కాబట్టి భక్తి అనేటువంటిది ఇమిటేట్ చేసేది కాదు. ఇంకొకళ్ళని చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారు కాబట్టి నేను అలానే చేయాలి అని ఇమిటేట్ చేసేది కాదు. ఒక్కళ్ళకి ఒక్కొక్క స్థాయి ఉంటుంది. ఆ స్థాయి ప్రకారంగా వాళ్ళు వాళ్ళ భక్తిని ప్రదర్శిస్తారు. అయితే ఈ వైదిక భక్తి అనేటువంటిది సాధ్యమైనంత వరకు అందరూ చేయాల్సిందే. నేను భావభక్తిలో ఉన్నాను అని అనుకోవద్దు. ఎందుకంటే మన భ్రమ కూడా కావచ్చు. మనకి తెలీదు. కాబట్టి నేను భావభక్తిలో ఉన్నాను. పలానా సనాతన గోస్వామి, పలానా రూప గోస్వామి, పలానా రఘునాథ్ దాస్ గోస్వామి వాళ్ళందరూ భావాలు ఉన్నారు. వాళ్ళందరూ ఈ వైదిక భక్తిని పట్టించుకోలేదు. వాళ్ళేమో మార్నింగే లేసి స్నానం చేయలేదు. వాళ్ళేమి విధి విధానాలు ఏమీ ఫాలో కాలేదు. కాబట్టి వాళ్ళలానే నేను ఉంటాను అని అనుకోకూడదు. ఓకే. మనకి ప్రభుపాదుల వారు, మన గురువులు ఎలాంటి నియమాలను మనకిచ్చారో ఆ నియమాలన్నిటిని ఫాలో అవుతూ మనం చేసేటువంటి భక్తి వైదిక భక్తి. ఓకే. అది భావభక్తి స్థాయికి మనల్ని తీసుకువెళ్తుంది. ఆ తరువాత 3వ ప్రశ్న అడిగారు. ఇది 2వ ప్రశ్నకి సమాధానం 25వ అధ్యాయంలో కంప్లీట్ అయిపోయింది. ఇక 3వ ప్రశ్న ఏమిటి అనంటే జ్ఞాన యోగ విధానాల గురించి తెలియచేయండి అని అన్నారు. అంటే ఇక్కడ జ్ఞానము అనంటే సాంఖ్యము. కపిల భగవానుడి యొక్క బోధనలో ఎక్కడ జ్ఞానము అనేటువంటి విషయం వచ్చినా కానీ అది సాంఖ్యము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. జ్ఞాన యోగ విధానాల గురించి కపిల భగవానుడు మనకి 25వ అధ్యాయాల్లో 26వ అధ్యాయం నుంచి స్టార్ట్. దేవహూతి అడిగినటువంటి జ్ఞానం ఏమిటి అనేటువంటిది మనకి కపిల భగవానుడు మనకి ఈ అధ్యాయంలో వివరించనున్నారు. తర్వాత 27వ అధ్యాయంలో కూడా కంటిన్యూ అవుతుంది ఇదే ప్రశ్నకి సమాధానం. ఆ తర్వాత 28వ అధ్యాయంలో యోగ మార్గం గురించి వివరిస్తారు. 26, 27లో జ్ఞానం గురించి వివరించి 28లో యోగం గురించి వివరిస్తారు. యోగ మార్గం ద్వారా పరిపూర్ణతను పొందడం ఎలా అనేటువంటిది మనకి చెప్తారు. ఇక 4వ ప్రశ్నకి సమాధానంగా 29వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. దేవహూతి అడిగినటువంటి 4వ ప్రశ్న ఏమిటి అనంటే భక్తి గురించి నాకు వివరంగా తెలియచేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆమె తెలుసుకుంది భక్తి అనేటువంటిది ఉత్తమమైనది అని. భక్తి గురించి వివరంగా తెలియచేయమన్నారు. ఆ తర్వాత కాలము గురించి తెలియచేస్తారు. అంటే కాలం ఏ విధంగా మనకి జన్మ మృత్యువు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి చివరి 3 అధ్యాయాల్లో కపిల భగవానుడు తెలియచేసి కపిల భగవానుడు తన బోధనల్ని ముగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కపిల భగవానుడి యొక్క బోధన. సో మనం ఈ రోజు తెలుసుకోబోయేటువంటి కపిల భగవానుడి యొక్క బోధనలో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనంటే జ్ఞానము. ఓకే. అంటే సాంఖ్యము గురించి మనం ఈరోజు మొదలు పెడతాం. అయితే సాంఖ్యం గురించి మొదలు పెట్టడానికంటే ముందు ఈ అధ్యాయంలో శ్రీ
కపిల భగవానుడు చెప్పినటువంటి విషయాలను మనం కనుక పరిశీలించినట్టయితే మొదటి 2 శ్లోకాలలో ఈ జ్ఞానాన్ని వినడం వలన కలిగేటువంటి ప్రయోజనం గురించి చెప్తున్నారు. మొదటి 2 శ్లోకాలలో ఈ జ్ఞానాన్ని వినడం వల్ల మనందరికీ కలిగేటువంటి ప్రయోజనం గురించి తెలియజేస్తుంది. ఆ తర్వాత ఈ జీవుడు, ఈ ప్రకృతి, పురుషుడు, జీవ, ప్రకృతి, పురుష ఏ విధంగా ఒకళ్ళతో ఒకళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. మరియు ప్రతి ఒక్కళ్ళ యొక్క లక్షణాలను కూడా తెలియజేస్తున్నారు. జీవ, ప్రకృతి, పురుషుడు యొక్క లక్షణాలను మనకి తెలియజేస్తున్నారు. ఆ తరువాత ఇక యాక్చువల్ జ్ఞానం గురించి వెళ్తారు. ఇదంతా వినడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం అంటే ఈ యాక్చువల్ జ్ఞానంలో ఏముంటుంది అనంటే 24 భౌతిక మూలకాలు వాటి యొక్క లక్షణాల గురించి సవివరంగా మనకి కపిల భగవానుడు వివరించున్నారు. ఇది ఇంతకు ముందు మనం వినలేదా అనంటే విన్నాం మనం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునుడికి నువ్వు ఈ శరీరం కాదు, ఈ భౌతిక శరీరం అనేటువంటిది భౌతిక తత్వాలతో తయారు చేయబడి ఉన్నది. ఈ భౌతిక తత్వాలు ఎలా వచ్చాయి అనేటువంటి విషయాన్ని డీటెయిల్‌గా అక్కడ చెప్పలేదు. చూచాయిగా చెప్పేశారు. ఈ భౌతిక తత్వాలు అనేటువంటి విషయాన్ని చెప్పారు. పంచభూతాల గురించి తెలియచేశారు. స్థూల సూక్ష్మ ఇంద్రియాల గురించి తెలియచేశారు. ఇంద్రియార్థాల గురించి తెలియచేశారు. ఈ విధంగా భౌతిక తత్వాలన్నిటిని తెలియచేసినప్పటికీ ఈ తత్వాలు అసలు ఎలా స్టార్ట్ అయ్యాయి, ఈ తత్వాలు ఎలా మనకి ఈ ప్రకృతిలో సృష్టింపబడ్డాయి, వీటి యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని పూర్తి వివరంగా అక్కడ ఇవ్వలేదు. కేవలం అక్కడ కావాల్సిందల్లా ఏమిటి అంటే ఆత్మస్థాయిలో ఉండు, నువ్వు శరీరం కాదు అనేటువంటి స్థాయిలో ఉండాలి అనేటువంటిది అక్కడ లక్ష్యం. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు అక్కడ బోధించారు. ఆ జ్ఞానము మనకి ఇంకా డీప్‌గా తెలుసుకోవాలి అనంటే 26వ అధ్యాయం నుంచి మనం చదవాలి. కపిల భగవానుడి యొక్క బోధనలు ఏదైతే ఉన్నాయో 26వ అధ్యాయం నుంచి కనుక మనం చదివినట్లయితే మనకి ఆ సాంఖ్య జ్ఞానం యొక్క మూలాలలోకి మనం వెళ్ళగలుగుతాం. చాలా డీప్‌గా మనం ఈ శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అయితే ముందుగా మనకి మొదటి 2 శ్లోకాల యొక్క తాత్పర్యం చదువుదాం. మొదటి 2 శ్లోకాల యొక్క తాత్పర్యంలో ఈ సాంఖ్య జ్ఞానం వినడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో మనము ముందు తెలుసుకొని ఆ తర్వాత సాంఖ్య జ్ఞానం గురించి తెలుసుకుందాం. మొదటి శ్లోకం సునీత మాతాజీ, నాగం సునీత మాతాజీ తాత్పర్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కపిల భగవానుడు ఇట్లు కొనసాగించెను. ప్రియమైన జనని తత్వలక్షణములను గూర్చి నేనిప్పుడు వర్ణింతును. దీనిని ఎదిగిన వాడు ప్రకృతి గుణ ప్రభావము నుండి విడివడగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భవానీ మాతాజీ 22వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. జ్ఞానమే ఆత్మానుభవపు చరమ పూర్ణత్వమై ఉన్నది. హృదయ గ్రంథిని ఛేదించున్నట్టి ఆ జ్ఞానమును నేను నీకు వివరించును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో కపిల భగవానుడు ఈ జ్ఞానాన్ని వివరించడానికంటే ముందు తను చెప్తున్నారు. ఇక్కడ చెప్పారు చూడండి, మొదటి శ్లోకంలో శ్రీ భగవాను వాచ అనేటువంటి దాంట్లో. ఎవరు ఇక్కడ భగవాను వాచ అంటే కపిల భగవానుడు. ఓకే, సో కపిల భగవానుడు ఏం చెప్తున్నారు? నేను నీకు ఒక జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాను. ఏ జ్ఞానం? సాంఖ్య జ్ఞానం, సాంఖ్యతత్వం. అయితే ఇక్కడ చెప్తున్నది ఏమిటి అని అంటే కపిల భగవానుడు ప్రియమైన జనని తత్వ లక్షణములను గూర్చి నేను నీకు ఇప్పుడు వర్ణింతును. దీనిని ఎరిగిన వాడు ప్రకృతి గుణ ప్రభావం నుంచి విడిపడగలడు. అంటే మనం అర్థం చేసుకోవాలి. తత్వము అంటే ఏంటి? తత్వము అనంటే సత్యము. అంటే ఇప్పుడు కపిల భగవానుడు చెప్పబోయేటువంటి ఈ జ్ఞానము గనక ఒకవేళ సత్యము అయితే ఈ సత్యాన్ని తెలుసుకుంటే సరిపోతుందా? ముక్తిని పొందేయచ్చా? సాధన చేయాలి. మనకి సాధన చేయాలి, దాన్ని అవగతం చేసుకొని సాధన చేయాలి. అంటే ఈ సత్యము ఏమిటి? కపిల భగవానుడు చెప్పబోయేటువంటి సత్యం ఏమిటి? భౌతిక ప్రకృతి గురించి చెప్పబోతున్నారు. భౌతిక మూలకాల గురించి చెప్పబోతున్నారు. సాంఖ్యం గురించి చెప్పబోతున్నారు. సాంఖ్యము అంటే భౌతిక ఆధ్యాత్మిక విషయాలను వేరు చేసి ఎనలైజ్ చేయడం. ఎందుకు ఇలా వేరు చేసి ఎనలైజ్ చేయాలి? వేరు చేసి ఎనలైజ్ చేస్తే
అసలు ఏమిటి మనము అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మనం ఆధ్యాత్మికమా, మనం భౌతికమా? అసలు ఈ శరీరంలో ఉన్నటువంటి నేను ఎవరు? శరీరం ఎవరు? ఈ శరీరం ఒకవేళ నేను అని అనుకుంటే మన కాన్సెప్ట్ అంతా రాంగ్. ఇప్పుడు మనం ఒక ఉదాహరణకి ఒక సివిల్ ఇంజినీర్ కావాలి అని అనుకున్నాం మనం. సివిల్ ఇంజినీర్ కావాలి అని అనుకున్నటువంటి మనము మన చదువుని మొదలుపెట్టాం. ఇంజినీర్ కావాలంటే చదువుకోవాలి. మరి చదువుకోవాలి అని అన్నప్పుడు మన లక్ష్యాన్ని ఒకటి పెట్టుకొని మనము చదవడం అనేటువంటిది మొదలుపెట్టాం. మరి మన లక్ష్యం సివిల్ ఇంజినీర్ కావాలి అని అంటే మనం ఏం చేస్తాం? 10th స్టాండర్డ్ చదువుతాము. తర్వాత ఇంటర్ చదువుతాము. ఇంటర్ చదివిన తర్వాత ఇంజినీరింగ్‌కి ఎంట్రన్స్ రాస్తాము. ఇంజినీరింగ్‌కి ఎంట్రన్స్ రాసినప్పుడు మనం సివిల్ ఇంజినీరింగ్ కావాలి అని అనుకున్నాం కాబట్టి సివిల్ కోర్స్‌లో జాయిన్ అయిపోతాం. నేను సివిల్ ఇంజినీర్‌ని కావాలి, కానీ నేను ఆటోమొబైల్ కోర్స్‌లో జాయిన్ అవుతానంటే ఏమవుతుంది? ఆటోమొబైల్ అయిపోయిన తర్వాత నేను సివిల్ ఇంజినీర్ అయిపోతాను అని అనుకుంటే? అవ్వదు ప్రభుజీ. అది వేరే సాధ్యం. మార్గంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రతి మనిషికి కూడా, ప్రతి జీవికి కూడా ఒక లక్ష్యం అనేటువంటిది ఉంది. ఆ లక్ష్యం ఏమిటి? పరమ సత్యాన్ని తెలుసుకోవడం. పరమ సత్యాన్ని పొందడం. ఏమిటి పరమ సత్యం? కృష్ణధామానికి వెళ్ళడం. కృష్ణ భగవానుని చేరుకోవడం. కృష్ణ భగవానుని పొందడం. ఇది పరమ సత్యాన్ని పొందడం అంటే. మరి ఈ పరమ సత్యాన్ని పొందాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి మనము పరమ సత్యం వైపు ప్రయాణం చేయలేదనుకోండి, ఏమవుతుంది అప్పుడు? మనం ఎప్పటికీ ఆ గమ్యాన్ని చేరుకోలేము. మనం ఎప్పటికీ ఆ గమ్యాన్ని చేరుకోలేము. ఏ విధంగా అయితే మన పునాది అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది సరిగా పడాలి. నేను దేహము అనేటువంటి భావనలో నువ్వు ఏం చేసినా కానీ నువ్వు పరమ సత్యాన్ని చేరుకోలేవు. అంటే పునాదే రాంగ్ పడింది. రాంగ్ పునాదులతోటి మనం స్టార్ట్ చేసేటువంటి భక్తి, రాంగ్ పునాదులతోటి మనం స్టార్ట్ చేసేటువంటి ఆధ్యాత్మిక సాధన, ఈ సాధన అనేటువంటిది మనల్ని భగవంతుడి యొక్క ధామం వరకు చేరలేదు. అంటే మనం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే 10+2 అయిపోయిన తర్వాత మనం తీసుకునేటువంటి కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్సే మనం భవిష్యత్తులో అవ్వబోయేటువంటి వృత్తికి పునాది అవుతుంది. అక్కడ మనం సరిగ్గా పునాది వేయలేదనుకోండి, మనం మన లక్ష్యాన్ని చేరుకోలేము. ఐఏఎస్ కావాలనుకున్నాడు ఐఏఎస్ కాడు, ఇంజనీర్ కావాలనుకున్నాడు ఇంజనీర్ కాడు, డాక్టర్ కావాలి అనుకున్నాడు డాక్టర్ కాడు. అలానే మనం అందరం కూడా పూర్తి జీవితాన్ని ఈ స్వల్పమైనటువంటి సత్యాన్ని తెలుసుకోకుండానే కంప్లీట్ చేసేస్తుంది. ఈ చిన్న సత్యాన్ని అర్థం చేసుకోకుండానే మనం జీవితాన్ని కంప్లీట్ చేసేసుకుంటున్నాం. ఏంటి ఆ చిన్న సత్యం? ఆ చిన్న సత్యం ఏమిటి అనంటే, నేను ఆధ్యాత్మిక స్ఫులింగాన్ని, నేను ఆత్మని, నేను ఈ శరీరం కాదు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకనే ఇది తత్వం. ఈ తత్వము అనేటువంటిది తెలిసినప్పుడు మనకేం జరుగుతుంది? ప్రకృతి గుణ ప్రభావం నుంచి విడిపడిపోతాం. అంటే భౌతికమైనటువంటి ప్రభావాన్ని మనం తగ్గించుకోగలుగుతాం. శరీరము అనేటువంటి అంటే ఇప్పుడు మనం యాక్చువల్‌గా చూస్తే మనం అనేకమైనటువంటి విషయాలను అంటే ఇప్పుడు ఈ తత్వంలో భగవంతుడు కూడా ఉన్నారు. ఈ భౌతిక ప్రకృతి అనేటువంటి మనం ఈ తత్వం ఏదైతే మనం తెలుసుకోబోతున్నామో ఇది సత్యము. ఈ సత్యాన్ని తెలుసుకోవడం వల్ల మనం పరమ సత్యాన్ని పొందగలుగుతాం. అంటే ఇక్కడ సత్యం మాత్రమే తెలుసుకున్నాం. ఈ సత్యంతోటి ఆగకూడదు. ఈ సత్యాన్ని తెలుసుకోవడం వల్ల మనము పరమ సత్యం వరకు చేరగలుగుతాం. పరమ సత్యం మీద మనకి ఆకర్షణ, పరమ సత్యం మీద మనకి ప్రేమ, భక్తి అనేటువంటిది మనకి పెరుగుతాయి. అందుకోసం ఈ సాంఖ్యం. సాంఖ్యం కేవలం జ్ఞానంగా ఉండిపోవడం కోసం కాదు. అందుకని మనం ఈ రోజు తెలుసుకోబోయేటువంటి ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా చాలా వరకు మనకు అర్థం కావు. చాలా వరకు మనకు అర్థం కావు. అర్థం కాలేదు అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మన లక్ష్యం ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొని బై హార్ట్ చేసి ఏదో ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయి డిగ్రీ సాధించాలి అనేటువంటిది కాదు మన ఉద్దేశం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, ఏ భౌతిక మూలకాలతో తయారు చేయబడినటువంటి ఈ శరీరంతో మనం కర్మలు చేస్తున్నామో ఆ కర్మలు మనవి కావు.
ఆ కర్మకి మనకి ఎలాంటి సంబంధము లేదు. ఆ కర్మలకి ప్రేరేపితమైనటువంటి ఈ మూలకాలేమిటి? ఆ కర్మలకి ప్రేరేపితమైనటువంటి ఈ మూలకాలను సృష్టించిందెవరు? ఆ కర్మలకి ప్రేరేపితమైనటువంటి ఈ మూలకాల యొక్క లక్షణాలేమిటి? అనేటువంటి విషయం తెలుసుకుంటే, నేను కాదు ఈ కర్మ చేసింది, ఇంకా చాలా విషయం ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అందుకని మనం చేసిన ప్రతి దానికి కూడా మనమే దాని యొక్క క్రెడిట్ తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయడం మానేస్తాం ఇక. ఆ స్థాయికి మనం ఉద్ధరింపబడాలి. ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి మనం చేసేది కాదు. మనం ఇంతకుముందు ఏం చేస్తున్నాం? మనం చేసేది, మన పక్కవాడు చేసేది, మన పక్కింటి వాడు చేసేది, అందరూ చేసేది నా వల్లనే జరిగింది అని అనుకుంటున్నాం. జరిగినటువంటి ప్రతి మంచికి కూడా నేనే కారణము అని చెప్పుకుంటున్నాం. అంటే ఎవరో చేసినటువంటి పనికి మనము లాభం తీసుకోవడం మానేయడం కాకుండా, మనం చేసినటువంటి పనికి కూడా మనం ఆ ప్రయోజనాన్ని తీసుకోవడం మానేయాలి. ఆ స్థాయికి మనకి జ్ఞానం అనేటువంటిది ఉద్ధరించాలి. అందుకనే మనకి సాంఖ్యతత్వము అనేటువంటిది మనకి కపిల భగవానుడు మనకి తెలియజేస్తున్నారు. దేవహూతికి జ్ఞానం మరి భక్తి ప్రాముఖ్యమైనటువంటి యోగము, భక్తి ఉన్నతమైనటువంటి యోగము అని ఆల్రెడీ 25వ అధ్యాయంలోనే కపిల భగవానుడు తెలియచేసిన తరువాత కూడా జ్ఞానం గురించి చెప్పమని ఎందుకన్నారు? ఎందుకన్నారంటే, ఈ జ్ఞానము అనేటువంటిది తెలుసుకుంటే ముందు తనకున్నటువంటి ఫస్ట్ ప్రశ్న ఏంటామెకి? నేను మాయ విముక్తురాలిని కావాలి. అంటే ఈ జ్ఞానం అనేటువంటిది తెలుసుకోకపోతే మాయ నుంచి విముక్తురాలైపోయి భక్తిలోకి వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు. అంటే భక్తి అనేటువంటిది ఉత్తమమైనటువంటి యోగమే. కానీ భక్తి యోగంలో మనల్ని మనం నిలబెట్టుకోవాలి అనంటే మనకి జ్ఞానము అనేటువంటి సపోర్ట్ అవసరం. జ్ఞానము అనేటువంటి సపోర్ట్ లేకుండగా భక్తిలో పురోగమించడం అనేటువంటిది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞానము మనము భక్తిలో పురోగమించడం కోసం ఇవ్వబడింది. అంతేగాని దీన్ని పూర్తిగా ఎనలైజ్ చేసేసి నాకిది అర్థమైంది, అర్థం కాలేదు, నాకు కెమికల్ రియాక్షన్స్‌తో సహా చెప్పండి, లేకపోతే ఫార్ములా ఏసి చెప్పండి, లేకపోతే ఇది ఎలా జరిగిందో నాకు చెప్పండి, మీరు అలా అంటే ఎలా అని మనం దాన్ని అంత విశ్లేషణగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దానివల్ల అంత ప్రయోజనం లేదు. చాలా మందికి అర్థం కాని విషయాలు భగవంతుడు చెప్పేటువంటి విషయాలు. అయితే ప్రత్యేకించి మనకి ఇక్కడికి తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ప్రకృతి గుణాల యొక్క ప్రభావం నుంచి విడిపోతాము ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి మనం. ఓకే. సో అంటే ప్రకృతి గుణాల ప్రభావం నుంచి విడిపోవడము అనంటే సత్యాన్ని తెలుసుకున్నటువంటి మనము పరమ సత్యం వైపుకు దారితీస్తాం. ఉదాహరణకి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మనము ఈ ప్రకృతితో బంధింపబడ్డాం. ఏ విధంగా అయితే ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి జైల్లో ఎలా బంధింపబడతాడో ఆ విధంగా. ఉదాహరణకి ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి బయట విచ్చలవిడిగా ఇష్టం వచ్చినటువంటి కర్మలు చేస్తూ, ఇష్టమైనటువంటి తప్పులు చేస్తూ, చట్టవిరుద్ధంగా చేసినటువంటి కర్మల కారణంగా ఆ వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో వేసేశారు. జైల్లోకి వెళ్ళగానే ఆ వ్యక్తి యొక్క మతి స్థిమితం పోయింది. అంటే మైండ్ పోయింది. చేసిన తప్పులు మర్చిపోయాడు. తను ఎందుకు జైలుకి వచ్చాను అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయాడు. అసలు నేను ఎక్కడున్నాను అనేటువంటి విషయం కూడా తనకి అవగాహన లేదు. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. కొంతకాలం అలానే ఆ జైల్లో బ్రతుకుతూ ఉన్నాడు. జైలు సహచరులు, జైల్లో కూడా కొంతమంది మిత్రులయ్యారు, కొంతమంది బంధువులయ్యారు, కొంతమంది కొన్ని బంధాలను పెంచుకున్నాడు. ఆ జైల్లో పెంచుకున్నటువంటి బంధాలు ఎంత క్లోజ్ అయ్యాయి అంటే, తనకున్నటువంటి అన్ని విషయాలను వాళ్ళతో చర్చించగలిగేటువంటి స్థాయి వరకు వాళ్ళు వాళ్ళ బంధాలతోటి పెరిగిపోయారు. అలా ఉన్నటువంటి వ్యక్తి అసలు నన్ను ఎందుకు ఈ జైల్లో వేశారు? నేను ఎందుకు ఈ జైల్లోకి వచ్చాను? అనేటువంటి ఆలోచన మొదలుపెట్టాడు. సో తను మర్చిపోయాడు. ఏం చేస్తే నేను జైలుకి వచ్చాను? ఎందుకు నేను జైలుకి వచ్చాను? అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. ఎప్పుడైతే తన మిత్రులు లేకపోతే కొంచెం జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైతే ఈ జ్ఞాపక శక్తి పోలేదో అలాంటి వాళ్ళు ఆయనకి ఒక విషయాన్ని చెప్పారు. నువ్వు బయట ఉన్నప్పుడు పలానా ఆలోచన చేశావు. బయట ఉన్నప్పుడు పలానా కర్మ చేశావు. పలానా చట్టవిరుద్ధమైన పని చేశావు. అందుకనే నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అందుకనే ఇప్పుడు నువ్వు మాతో పాటు ఉన్నావు. మేము కూడా అలానే వచ్చాం. నువ్వు కూడా అలానే వచ్చావు. ఈ విషయం తెలుసుకున్నాడు.
ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నామో వెంటనే మనం ఏం చేస్తామండి, ఒకవేళ మనమే ఆ పరిస్థితుల్లో ఉన్నాం అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, ఎలా మనం ఈ జైలు నుంచి బయటికి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే నా ఒరిజినల్ ప్లేస్ ఇది కాదు, నేను జైలు బయట ఉండాల్సినోడిని, అక్కడ నేను చేసినటువంటి పొరపాటు కారణంగా నేను ఇక్కడికి వచ్చాను. అంటే నా ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళాలి నేను. అక్కడ ఉన్నారు అసలైన నిజమైన నా బంధువులు, నిజమైన నా మిత్రులు, నిజమైన నా కుటుంబం బయట ఉంది, జైలు బయట ఉంది, వాళ్ళందరినీ వదిలేసి నేను ఇక్కడికి వచ్చాను అనేటువంటిది జ్ఞాపకం వచ్చింది మనకు. ఆ వచ్చినటువంటి క్రమంలో మనం ఏం చేయాలి అప్పుడు, వెంటనే ఈ జైలు గోడలు దాటి మనం బయటికి వెళ్ళిపోవాలి. అందుకు మన ప్రయత్నాలు సాధ్యం, మన ప్రయత్నాలు అంటే మన సాధన అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మన ప్రయత్నం మనం చేయడం మొదలు పెడతామో కొంతమంది షార్ట్ కట్స్ వెతుక్కుంటారు, కొంతమంది ఏం చేస్తారు, జైలు గోడలు దూకి బయటికి వెళ్ళిపోతారు దొంగతనంగా. ఓకే, అది లీగల్గా బయటికి వెళ్ళడం కాదు ప్రభుజీ. ఒకవేళ నువ్వు అలా దూకి బయటికి వెళ్ళినా మళ్ళీ పోలీసులు పట్టుకుని తీసుకొచ్చి లోపలేసేస్తారు కదా, మళ్ళీ పట్టుకుని తీసుకొచ్చి లోపలేసేస్తారు. ఇంక ఇది ఒక కొత్త అపరాధం. ఇంతకు ముందు చేసిన అపరాధానికి నువ్వు ఎలాగూ జైల్లో ఉన్నావు, దానికి శిక్ష అనుభవిస్తూ ఉన్నావు, ఇప్పుడు చేసిన తప్పుకు మళ్ళీ శిక్ష అనుభవిస్తావు భవిష్యత్తులో, ఇంకొంతకాలం జైలు జీవనం పెంచేస్తారు. అలా కాకుండా రెండవ విధానం ఏమిటి, మన ప్రవృత్తిని మార్చుకొని మనలో మార్పును చూపించి జైలు అధికారులకి ప్రభుత్వానికి వినయంగా గనక మనం కనిపిస్తే వాళ్ళు మనల్ని క్షమించి, ఓకే వీడు శిక్ష అనుభవించింది సరిపోతుంది, వీడి హృదయంలో పరివర్తన వచ్చింది అని చెప్పేసి ఈ జైలు నుంచి బయటపడేస్తారు. ఇది రెండు విధానాలుగా మనము బయటికి వెళ్ళేటువంటి పద్ధతులు. అయితే మనం ఎలా పోవాలి బయటికి, మన హృదయ పరివర్తన చేసుకొని బయటికి వెళ్ళాలి. ఈ భౌతిక ప్రకృతి కూడా అలానే ఒక జైలు. ఈ భౌతిక ప్రకృతి బయట ఉండాల్సినటువంటి మనము ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చి పడ్డాం. బయట మన అస్తిత్వం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం. జైల్లో మన జీవితమే మనకు తెలుసు. ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని తెలుసుకున్నామో అప్పుడు ఈ జైలు నుంచి బయటికి వెళ్ళిపోవాలి, అంటే ఈ భౌతిక ప్రకృతి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. భౌతిక ప్రకృతి నుంచి బయటికి వెళ్ళాలి అనుకునేటువంటి వ్యక్తి భౌతిక ప్రకృతి ఎలా తయారు చేయబడింది, భౌతిక ప్రకృతిలో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఈ లేయర్స్ లో ఒక్కొక్క లేయర్ ని దాటుకోవడం ఎలా, ఈ దాటుకున్న తరువాత ఎలా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని మనం పూర్తి జ్ఞానంతో మనం తెలుసుకోకపోతే ఒక్కొక్క లేయర్ ని మనం దాటలేము. ఈ భౌతిక ప్రకృతి ఆచ్ఛాదనం, మనందరికీ కూడా ఒక ఆచ్ఛాదనం, మనల్ని బయటపడేయకుండా లోపల బంధించినటువంటి ఒక ఆచ్ఛాదనం. దీని నుంచి బయటపడాలి అంటే జైలు గోడలు దూకాలి అనుకున్నటువంటి వ్యక్తి జైలు గోడ ఎంత హైట్ ఉంది, జైలు గోడని ఎలా ఎక్కాలి, అది దూకిన తర్వాత ఇంకొక గోడ ఉందా, ఆ గోడ ఎలా ఎక్కాలి, అది దూకిన తర్వాత ఇంకొక గోడ ఉందా, ఎక్కడెక్కడ రక్షక భటులు ఉన్నారు, ఎవరెవరిని ఎలా తప్పించుకొని బయటికి పోవాలి, ఇలాంటి ఎనాలిసిస్ అంతా చెయ్యకుండానే వాడు దూకటం మొదలు పెడతాడా, జైలు నుంచి బయటికి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాడా? లేదు ప్రభుజీ, అన్ని ప్లాన్లు వేసుకుంటాడు. అన్ని ప్లాన్లు వేసుకోవాలి. అంటే నువ్వు ఇల్లీగల్ గా బయటికి వెళ్ళాలన్నా ప్లాన్లు వేసుకోవాలి. అంటే ముందు జైలుకు సంబంధించినటువంటి జ్ఞానం మనకు ఉండాలి. ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి తప్పించుకోవచ్చు, ఎక్కడి నుంచి తప్పించుకుంటే ఎవరు పట్టుకోరు మనల్ని, ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే ఏంటి, మనం కూడా ఈ భౌతిక ప్రకృతి నుంచి బయటికి పోవాలి, కానీ లీగల్ గా వెళ్ళాలి, ఇల్లీగల్ గా కాదు. లీగల్ గా బయటికి వెళ్ళాలి అన్నా కానీ మన యొక్క ప్రవర్తన మారాలి. లీగల్ గా వెళ్ళాలి అంటే మరి మన ప్రవర్తన మారాలి అని అంటే అసలు మనం ఈ భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని గనక పొందినట్లయితే మనకు ప్రవర్తన మార్పు వస్తుంది. ఇది నేను ప్రకృతిలో నేను భాగం కాదు, ప్రకృతి కంటే ఉత్తమమైనటువంటి వాడిని నేను అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఈ ప్రకృతి మీద డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ప్రకృతిని దాటుకోవాలి అనేటువంటి కోరిక పెరుగుతుంది. అందుకనే కపిల భగవానుడు ఈ జ్ఞానం ఇవ్వడం వలన నీకు భౌతిక గుణ ప్రభావం నుంచి బయటపడతావు అని చెప్పారు. సో మనందరం కూడా గుణాల యొక్క ప్రభావంలో ఉన్నాం. గుణాలు మనల్ని పీడిస్తున్నాయి.
మనం ఎంత వద్దనుకున్నా మనలో ఉన్నటువంటి గుణ ప్రభావం ఏదో ఒక విధంగా బయటపడుతూనే ఉంది. ఈ గుణాల కలయిక ద్వారా తయారవబడినటువంటి ఈ మాయ మనల్ని కూడా అటాక్ చేస్తుంది. మనం అందరం అనుకోవచ్చు, నేను ఎలాంటి చెడ్డ పని చేయట్లేదు, నేను మంచి పనులు మాత్రమే చేస్తున్నాను, నేను మాయలో లేను అని అనుకోవచ్చు. భౌతిక ప్రకృతి మంచి ద్వారా కూడా మన మీద అటాక్ చేస్తుంది. మనకి ఏది వీక్నెస్ దాని ద్వారా మన మీద అటాక్ చేస్తుంది. చూడండి, మనకి ఎవరు భరతుడికి ఏమన్నా చెడ్డ గుణాలు ఉన్నాయా? కరుణా స్వభావం ఉంది భరతుడికి. తను పాలించినటువంటి పాలన వల్ల తన ప్రజలందరూ సుఖంగా ఉండాలి అని కోరుకున్నాడు. అంటే ప్రజల మీద కరుణ ఉంది. ఎంత కరుణ ఉన్నా కానీ ఆయనలో ఒక్క దుర్గుణం కూడా లేదు. మరి మాయ మనల్ని అటాక్ చేయాలి అంటే మనకు ఉన్నటువంటి దుర్గుణాలతోనే మన మీద అటాక్ చేయాలా అంటే లేదు. ప్రభుజీ, ఎటువంటిదైనా కూడా అవ్వచ్చు. మనకున్నటువంటి మంచి గుణాన్ని కూడా ఆసరా చేసుకుని మాయ మన మీద అటాక్ చేస్తుంది. మాయతోటి ఫైట్ చేయడం అనేటువంటిది చిన్న విషయం కాదు. మాయతోటి ఫైట్ చేసి మాయని ఓడించడం అనేటువంటిది చిన్న విషయం కాదు. భరతుడికి భక్తి ఉంది, భరతుడికి కరుణ ఉంది, భరతుడికి అన్ని గుణాలు, భక్తుడికి ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ తనకున్నటువంటి ఒక వీక్నెస్ ఏంటంటే తోటి జీవి మీద కరుణ. ఆ కరుణ అనేటువంటి ఒకే ఒక వీక్నెస్ ని పట్టుకుంది మాయ. పట్టుకుని మాయ భరతుడిని కూడా అటాక్ చేసేసింది. అందుకనే తన రాజ్యాన్ని, తన సంపదని, తన కుటుంబాన్ని, భార్యని, పిల్లలని, సింహాసనాన్ని అన్నిటినీ వదిలేసుకుని అరణ్యాలకి వెళ్ళినటువంటి భరతుణ్ణి తనకున్నటువంటి కరుణ అనేటువంటి ఒకే ఒక స్వభావంతో మాయ అటాక్ చేసేసి ఒక జింక పిల్ల మీద వ్యామోహము, జింక పిల్ల మీద ప్రేమ పెరిగేలా చేసేసింది. ఆ కరుణ వల్ల చివరికి ఆయన్ని కూడా బంధించేసేసింది ఈ భౌతిక విషయంలో. ఓకే, సో ఈ మాయ అనేటువంటి దాని నుంచి, అంటే ఈ భౌతిక ప్రకృతి నుంచి అంత ఈజీగా మనం అందరం తప్పించుకోగలము అని అనుకుంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి ఈ జ్ఞానం అవసరం. అందుకనే చెప్తున్నారు, ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి మనము హృదయ గ్రంథిని ఛేదించగలము అని చెప్తున్నారు. గ్రంథి అంటే ముడి. ఓకే, గ్రంథి అంటే ముడి. ఈ ముడి ఏమిటి? ఈ ముడి ఏమిటి అని అంటే అటాచ్మెంట్స్. మనకి భౌతిక బంధనాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ముడులు. మనం అందరం ఏం చేస్తున్నాము? ఒక్కొక్క దాని మీద ఆకర్షణ పెంచుకుంటూ ఉన్నాం. కుటుంబం మీద, భర్త మీద, పిల్లల మీద, లేకపోతే భార్య మీద, ఇంటి మీద, ఆస్తి మీద, కారు మీద, బైకు మీద, లేకపోతే జ్ఞానం మీద, తెలివితేటల మీద, లేకపోతే ఎవరి మీదనో, ఇలా అనేక రకాలైనటువంటి విషయాల పట్ల మనము బంధాన్ని పెంచుకుంటూ ఉన్నాం, ఆకర్షణని పెంచుకుంటాం. ఒక్కొక్క ఆకర్షణ ఒక్కొక్క ముడి. మనం ఏదైనా సరే ముడిని విప్పాలి అని అంటే ఎలా వేయాలి ముడి? మనం ఒక గిఫ్ట్ ర్యాపర్ ఉందనుకోండి, గిఫ్ట్ ర్యాపర్కి మనం ముడి వేస్తాం. మనం ఒక ఉచ్చుముడి వేస్తాం. ఉచ్చుముడి వేస్తే ఏంటి? ఇలా పట్టుకొని ఇలా లాగ్గానే తాడు ఊడిపోతుంది. అంటే ఒక్క చోట పట్టుకొని తాడు ఒక మూల పట్టుకొని ఇలా లాగగానే ఊడిపోతుంది. అంటే ముళ్ళు ఎలా వేయాలి? మనం తీయగలిగేటట్టు వేయాలి. ముడి మనము చిక్కుముళ్ళలాగా వేయకూడదు. సులభంగా ఎప్పుడైతే మనం చిక్కుముళ్ళలాగా వేసేస్తామో దాన్ని తీయడం కష్టమైంది. ఓకే, అంటే ఎప్పుడు పడ్డ ముడి అప్పుడు తీస్తూ ఉండాలి. ఎప్పుడు పడ్డ ముడి అప్పుడు తీస్తూ ఉండలేదనుకోండి, ఏమవుతుంది? కొత్త ముడి పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? అది బాగా చిక్కు పడిపోతుంది ప్రభుజీ. ఓకే, సో మనం ఇన్ని సంవత్సరాలుగా ముళ్ళు వేసుకుంటూ వచ్చాం. ముళ్ళు వేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఒక్కొక్క ముడి తీయాలి మనం. ఎంతలాగా ముళ్ళు పడిపోయినాయి అనంటే తీయాలి అనేటువంటి ప్రయత్నం ఎంత చేసినా అవి తీయడం సాధ్యం కానంతగా చిక్కుముళ్ళు పడిపోయాయి. సో ఈ చిక్కుముళ్ళన్నీ విప్పడం అనేటువంటిది సాధ్యం కానప్పుడు ఏం చేస్తాం? మనం కట్ చేసేస్తాం ప్రభుజీ. ఆ కట్ చేసేటువంటి సాధనమే ఇది. అందుకనే ఇక్కడ కపిల భగవానుడు
ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల నీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే హృదయ గ్రంథిని ఛేదించగలవు అని చెప్తున్నారు. హృదయ గ్రంథిని ఛేదించడం అంటే ఈ ముళ్ళన్నీ కూడా మనం కట్ చేసేస్తాం. ఓకే, సో ఇక కొత్త ముళ్ళు వేసుకోవద్దు. ఒకవేళ వేసుకున్నా ఎలాంటి ముడి వేసుకోవాలి? ఉచ్చుముడి. అరుముడి ప్రభుజీ. ఓకే, ఈజీగా తీసే ముడి వేసుకోవాలి. సో ఇలా ఒకవేళ మనం చెయ్యకపోతే మనకు నష్టం ఏమిటి అని అంటే తిరిగి తిరిగి మళ్ళీ భౌతిక ప్రకృతిలోకి వస్తాం, మళ్ళీ కొత్త ముళ్ళు వేసుకుంటాం. ఓకే, సో ఏది చేసినా ఎలా చేసినా మనం ఈ భౌతిక ప్రకృతి యొక్క జ్ఞానంతో కనుక మనం చేసినట్లయితే మనం చేసేటువంటి పని వల్ల మనకి కొత్త ముడి పడదు. ఈ జ్ఞానం అనేటువంటిది అంతగా మనకి ఉపయోగపడుతుంది. అది మనకి కపిల భగవానుడు 2వ శ్లోకంలో తెలియజేశారు. ఇక 3 నుంచి 8 శ్లోకాలలో మనకి జీవుడు, ప్రకృతి, పురుషుడు ఏ విధంగా ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళ యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఓకే, లక్ష్మీదేవి మాతాజీ 3వ శ్లోకం తాత్పర్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. నేను ఇంతవరకు చదవలేదు. 3వ శ్లోకం తాత్పర్యం చదవండి మాతాజీ. చదవగలరా ఇప్పుడు? దేవదేవుడే పరమాత్ముడు, అతడు అనాది నిర్గుణుడు, అతడు ఈ భౌతిక జగత్తుకు పరమైన వాడు, స్వయం ప్రకాశమానుడైనందున అతడు సర్వత్రా గోచరించును. అతని స్వయం ప్రకాశమాన తేజము ద్వారానే సమస్త సృష్టి పోషింపబడును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. 4వ శ్లోకం సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవాలి మాతాజీ, సుజాత మాతాజీ. త్రిగుణమయమైనదియు విష్ణు సంబంధితమైనదియు అగు సూక్ష్మ భౌతిక శక్తిని లీలగా ఆ దేవదేవుడు అనగా విభు గ్రహించినాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. నెక్స్ట్ 5వ శ్లోకం శశికళ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 5వ శ్లోకం అంటున్నారు, 26వ అధ్యాయం కదా ప్రభుజీ? అవును మాతాజీ. ఓకే ప్రభుజీ. భౌతిక ప్రకృతి తన త్రిగుణముల ద్వారా వివిధ జీవ రూపములను సృజించును. జీవులు అది గాంచుచు మాయ యొక్క జ్ఞానాచ్ఛాదనము లక్షణముచే మోహగ్రస్తులగుదురు. విస్మృతి కారణమునే దివ్యుడగు జీవుడు ప్రకృతి ప్రభావమును తన కర్మక్షేత్రముగా భావించును. ఈ విధముగా ప్రేరేపితుడై అతడు కర్మలకు తానే కారణమని తప్పుగా తలపోయిను. భౌతిక చైతన్యమే జీవుని బద్ధ జీవనమునకు కారణము. అట్టి జీవనమునందు ప్రకృతిచే అతనిపై వివిధ పరిస్థితులు బలవంతముగా రుద్దబడును. విశుద్ధాత్మ అకర్త అయినప్పటికీ అట్టి కర్మలకు పరమైనప్పటికీ అతడు ఆ విధముగా బద్ధ జీవనంనే ప్రభావితుడగును. బద్ధ జీవుని దేహమునకు ఇంద్రియముల అధిష్టాన దేవతలకు ప్రకృతియే కారణం. విజ్ఞులచే ఈ విషయములు తెలుపబడినవి. ప్రకృతికి పరమైనటువంటి ఆత్మ యొక్క సుఖ దుఃఖ భావములు స్వయము దాని వలనే కలుగుతున్నది. ఓకే, అది మీరు హ్యాండ్ రైజ్ చేసుకున్నప్పుడు రెడీగా ఉండాలి, లేదంటే మనకి సమయం వృధా అవుతుంది. దయచేసి నెక్స్ట్ చదవాలి అనుకున్న వాళ్ళు, రెడీగా ఉన్న వాళ్ళు మాత్రం హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, రెడీగా ఉన్నాను ప్రభుజీ. 8, 9 చదవమంటారా? తర్వాత చదివేశాను నేను, తర్వాత చదువురు. ఓకే, 3వ శ్లోకం నుంచి. సో యాక్చువల్గా మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి కూడా కారణం ఏమిటి? 3 కారణాలు. ఏమిటి? ఒకటి కోరికలు, జీవుడు, ప్రకృతి, పరమాత్మ, పురుషుడు. యాక్చువల్గా అయితే ప్రకృతి వేరు, పురుషుడు వేరు. ప్రకృతి అంటే భోగించబడేది, పురుషుడు అంటే భోగించేటువంటి వాడు. అయితే జీవుడు భౌతిక ప్రకృతి కాదు, అంటే భోగించబడేది కాదు. మరి జీవుడు భోగించబడేటువంటి వాడు కానప్పుడు మరి జీవుడు ఎవరు? పురుషుడా? జీవుడు పురుషుడు కూడా కాదు. జీవుడు ఆధ్యాత్మిక ప్రకృతి. ఓకే, పురుషుడు ఎవరు అనంటే ఈ ఆధ్యాత్మిక భౌతిక ప్రకృతికి మూలమైనటువంటి వాడు పురుషుడు.
అంటే నిజంగా భోగించబడాల్సినటువంటి వాడు కృష్ణుడు, భోగించాల్సినటువంటి వాడు కృష్ణుడు. అయితే జీవుడు భోగించేటువంటి వాడు కాకపోయినప్పటికీ, ఆధ్యాత్మిక ప్రకృతిలో భాగమైనప్పటికీ, ఈ జీవుడు ఏం చేస్తున్నాడు అనంటే భౌతిక ప్రకృతి సంపర్కంలోకి రావడం వలన పురుషుడులా ప్రవర్తిస్తున్నాడు. అంటే నేను భోగించాలి అనేటువంటి భావంలోకి వచ్చేసాడు. యాక్చువల్గా ఇది మెయిన్ ప్రాబ్లం, మనందరికీ ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మనము యాక్చువల్గా ఆధ్యాత్మిక ప్రకృతికి సంబంధించినటువంటి వాళ్ళం. అంటే ఎప్పుడైతే మనం ఇది తెలుసుకుంటామో మన యొక్క ఉన్నత స్థితి మనకు అర్థమవుతుంది. నేను భౌతిక ప్రకృతిలో ఉన్నాను, భౌతిక ప్రకృతి ద్వారా ఇవ్వబడినటువంటి ఈ శరీరం కంటే ఉన్నతమైనటువంటి వాడిని నేను అనేటువంటి విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే, ఈ భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం మనకు వచ్చినప్పుడు అర్థమవుతుంది. అందుకని మనం ఏం చేస్తాం, జీవుడు ఆధ్యాత్మిక స్థాయిలో ఉండాల్సినటువంటి ఆధ్యాత్మిక ప్రకృతికి సంబంధించినటువంటి వాడే అయినప్పటికీ కొన్ని సందర్భాలలో జీవుడు భగవంతుడి యొక్క లక్షణాలను పొంది ఉన్నాడు కాబట్టి, భగవంతుడు పురుషుడు కాబట్టి జీవుడు కూడా పురుషుడిలా ప్రవర్తించడం మొదలు పెడతాడు. అందుకని మనము ఆధ్యాత్మిక స్థాయిలో చూసినప్పుడు, భౌతిక స్థాయిని వేరు చేసి చూసినప్పుడు జీవుడు కూడా పురుషుడే అని అంటాం. జీవుడు పురుషుడు ఇద్దరు ఒకటే అని అంటాం. కానీ జీవుడు ఆధ్యాత్మిక ప్రకృతికి చెందినటువంటి వాడు. జీవుడు ఆధ్యాత్మిక ప్రకృతికి చెందినటువంటి వాడైనప్పుడు అది కూడా ప్రకృతే, అదేమి పురుషుడు కాదు. ప్రకృతి అనేటువంటిది పురుషుడికి సేవ చేయాలి. ప్రకృతి పురుషుడికి సేవ చేయాలి. అలా కాకుండా ప్రకృతి పురుషుడితో సేవ చేయించుకుంటే అది చాలా విరుద్ధం ప్రభుజీ. అది చాలా విరుద్ధం, అది పాపం. సో మనమందరం ఏం చేస్తున్నాం, దేవుడి దగ్గరికి వెళ్ళి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం, దేవుడికి కోరికల చిట్టా పెట్టేస్తున్నాం. ఓకే, దేవుడా నాకు ఈసారి నేను తిరుపతి కొండెక్కేసరికి నాకు బిజినెస్ లో ₹1,00,00,000 లాభం రావాలి. ఇప్పుడు వస్తున్నాను మళ్ళీ ఈసారి అంటే దేవుడికి మనము ఆజ్ఞలు వేస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాం, దేవుణ్ణి మనకి సేవ చేయమని చెప్తున్నాం. ఓకే, మనం దేవుడికి సేవ చేయాలా, దేవుడు మనకి సేవ చేయాలా? మనం చేసుకోవాలి. మనం దేవుడికి సేవ చేయాలి. మనం దేవుడికి సేవ చేయడం మానేసి దేవుడికి లంచం ఇచ్చి సేవ చేయమని అడుగుతున్నాం మనం. కొబ్బరికాయ కొట్టి సేవ చేయగలిగిన వాడు కొబ్బరికాయ కొట్టి, గుండు కొట్టించుకొని చేయగలిగిన వాడు గుండు కొట్టించుకొని, లేదు అని అంటే మోకాళ్ళ మీద నడిచి వస్తాను, లేకపోతే కొండ నడిచి ఎక్కి వస్తాను, లేకపోతే ఇవన్నీ నేను చేయలేను, నా దగ్గర చాలా డబ్బు ఉంది, నేను నీ కోసం ఒక వజ్రాల కిరీటం చేపిచ్చేస్తాను, లేదు అని అంటే నీ కోసం మెళ్ళో ఒక హారం చేపిస్తాను, ఆభరణాలు చేపిస్తాను, లేదంటే బట్టలు, ఇలా లంచాలు ఇస్తున్నాం దేవుడికి. లంచాలు ఇచ్చి మనము పురుషుడితోటి సేవలు చేయించుకుంటున్నాం ప్రకృతి అయ్యుండి. ఇది విరుద్ధం, శాస్త్ర విరుద్ధం, ధర్మ విరుద్ధం. దీనివల్ల ఏం జరుగుతుంది, మనకి పాపం వస్తుంది. పాపం వస్తుంది. ఈ పాపము అనేటువంటిది మనల్ని ఏం చేస్తుంది, ఇంకా బంధిస్తుంది. ఈ జైల్లో, ఈ భౌతిక ప్రకృతిలో ఇంకా బంధనానికి గురి అవుతాం. కాబట్టి భక్తి అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకోవడం కాదు. భక్తి అంటే మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవడం కాదు. భక్తి అంటే భగవంతుడికి సేవ చేయడం. ఆ సేవ వెనకాల ఎలాంటి కోరిక ఉండకూడదు. ఆ సేవ వెనకాల ఎలాంటి స్వలాభము ఉండకూడదు. అది భక్తి అంటే. అలా చేయకపోవడం వలన మనం ఏం చేస్తున్నాం, ఒక జీవుడు కోరుకుంటున్నాడు, భగవంతుడు అనుమతిస్తున్నాడు, ప్రకృతి భగవంతుడు అనుమతించినటువంటి ప్రతి దాన్ని మనకి అరేంజ్ చేస్తుంది, మనకి అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే ఈ మూడిటికి మధ్య రిలేషన్ ఇది. జీవుడికి, ప్రకృతికి, భగవానుడికి, పురుషుడికి మధ్య రిలేషన్ ఎలా ఉంది, జీవుడు కోరుతున్నాడు, భగవంతుడు అనుమతిస్తున్నాడు, ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. ఓకే, ఇది ఈ రిలేషన్. ఇది ఈ రిలేషన్ లో జీవుడు తన యొక్క అస్తిత్వాన్ని గనక తెలుసుకోకపోతే, తప్పుడు కోరికలన్నీ కోరుకుంటే తప్పుడు అనుమతులన్నీ భగవంతుడు మనకి జీవుడికి ఇచ్చేస్తాడు. మా ఏం చేస్తుంది, ప్రకృతి దొరికిందిరా ఛాన్స్ అన్నట్టు మనకి అన్ని ఇచ్చేస్తుంది.
మనల్ని ఎప్పటికీ భగవంతుడి వైపు చూడకుండా చేస్తుంది. మనల్ని బంధించేస్తుంది ప్రకృతి, ఇక్కడే బంధించేస్తుంది. ఇది జరుగుతుంది. ఓకే, ఇది జీవుడికి, ప్రకృతికి, భగవానుడికి మధ్య ఉన్నటువంటి భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి బంధం, రిలేషన్. ఈ విధంగా మనము ఇక్కడ ఉంచబడ్డాం. సో ఇక 10వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు ఈ భౌతిక ప్రకృతి ఎలా ఏర్పడింది అనేటువంటి విషయాలకి మనకి వివరాలు ఇస్తున్నారు. 9వ శ్లోకం చూద్దాం ఒకసారి. 9వ శ్లోకంలో ఒక ప్రశ్న అడుగుతున్నారు దేవహూతి మాత. ఏమని అడుగుతున్నారు? శశికళ మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. దేవహూతి పలికెను, ఓ పురుషోత్తమ, పరమపురుషుని లక్షణములను గూర్చియు అతని శక్తి లక్షణములను గూర్చియు దయతో వివరింపు. ఏలైనా ఆ అంశంలే ఈ వ్యక్త సృష్టికి కారణములై ఉన్నాయి. చదవమంటారా? ఒక్క నిమిషం మాతాజీ, నేను అడిగినప్పుడు చదవండి. ఓకే, అన్ని మీరే కాదు, ఒక్కొక్కరు చదివిస్తాను. ఓకే ఓకే. సో ఓ పురుషోత్తమ, పరమ పురుషుని లక్షణములను గూర్చియు అతని శక్తి లక్షణములను గూర్చియు దయతో వివరింపు. ఎందుకంట అది తెలుసుకుని ఏం లాభం? ఈ అవ్యక్త సృష్టికి కారణాలై ఉన్నాయి. వ్యక్తమయ్యే సృష్టి ఏంటి, అవ్యక్తమయ్యేటువంటి సృష్టి ఏంటి? సృష్టి అంటే భౌతికంగా కనిపించేదే మనకి సృష్టి కదండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు దేవహూతి? వ్యక్తమయ్యేటువంటి సృష్టి ఉంది, అవ్యక్తమైనటువంటి సృష్టి కూడా ఉంది. ఈ రెండిటికి మూల కారణం ఆ పరమ పురుషుడు. ఆయన లక్షణాలు తెలియచేయండి అని అంటున్నారు. ఎవరైనా చెప్పగలరా? అవ్యక్తంగా ఆధ్యాత్మిక సృష్టి అవ్యక్తం ప్రభుజీ, వ్యక్తమైనది ఈ భౌతిక ప్రకృతి ప్రభుజీ. భౌతిక సృష్టియే అవ్యక్తం వ్యక్తం రెండు అవుతుంది ప్రభుజీ. ఇది సృష్టి క్షీణించిపోయినప్పుడు అవ్యక్తం అవుతుంది, మరలా వ్యక్తం అవుతుంది ఆయన గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు. ఓకే, అది కూడా కాదు. వ్యక్తం అంటే కనిపించడం, అవ్యక్తం అంటే కనిపించకపోవడం. కనిపించకుండా ప్రళయం వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది కదా ప్రభుజీ. అలా వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది, కానీ అది మళ్ళీ తిరిగి వస్తుంది ప్రభుజీ. మళ్ళీ ఇక్కడ ఓకే సార్, ఓకే గెస్ చేయడం ఆపుదాం. వ్యక్తమయ్యేటువంటి సృష్టి అంటే భౌతికమైనటువంటిది, కనిపించేటువంటిది, తాకగలిగినది, చూడగలిగినది. ఓకే, అవ్యక్తంగా ఉన్నటువంటిది అంటే సూక్ష్మమైనటువంటిది. ఓకే, ఏంటిది సూక్ష్మమైనటువంటిది? అహంకారం, కనపడని. ఇదే కాదు, యాక్చువల్ గా మనకి 24 తత్వాల గురించి కూడా ఇక్కడ మనకి తెలియజేయబోతున్నారు ఈ అధ్యాయంలో. మనకి కపిల భగవానుడు మొత్తం 24 ఎలిమెంట్స్. అందులో మొదటిది ప్రధానం గురించి చెప్పబోతున్నారు. ఓకే, ప్రధానము అనేటువంటిది 10వ శ్లోకం నుంచి స్టార్ట్. భగవాను వాచాలు 10వ శ్లోకంలో భగవంతుడు మాట్లాడుతారు. ఇక్కడ అవ్యక్తంగా ఉన్నటువంటి ప్రకృతి గురించి మాట్లాడుతారు. 10 నుంచి 14వ శ్లోకం వరకు కూడా కపిల భగవానుడు మాట్లాడుతున్నది ఏమిటి అని అంటే ప్రధానం గురించి మాట్లాడుతున్నారు. ప్రధానం అంటే ఏంటి? జడ పదార్థం ప్రభుజీ, ఏమి లేనిది. ప్రధానం అనేటువంటిది సూక్ష్మతత్వము. ప్రధానం అనేటువంటిది స్థూలతత్వం కాదు. ప్రధానం అనేటువంటిది సూక్ష్మతత్వం. అంటే ఇప్పుడు ఈ భౌతికంగా ఉండేటువంటి కళ్ళు ఉన్నాయి. కళ్ళు అనేటువంటిది భౌతికమైనటువంటి తత్వం. ఓకే, మరి కళ్ళు చూడాలి అని అంటే దృష్టి ఉండాలి. ఓకే, విజన్, అది సూక్ష్మం. మళ్ళీ కళ్ళకి, ఈ యొక్క దృష్టికి అధిష్టాన దేవత ఉంటారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, 2వ స్కందంలో చెప్పుకున్నామా? ఇది 3వ స్కందంలో స్టార్టింగ్ లో చెప్పుకున్నాడు, అయితే 2వ స్కందంలో సూర్యుడు అధిష్టాన దేవుడు. అలానే ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో, అంటే ఫిజికల్ గా మనకి కనిపించేది ఏదైతే ఉందో, దానికి సూక్ష్మాంశం ఏమిటి అని అంటే అది ప్రధానం. ఓకేనా? అర్థమైందా మాతాజీ? ఓకే ప్రభుజీ. భౌతిక ప్రకృతి ఏదైతే ఉందంటే మనకి కనిపించేటువంటి ప్రకృతి ఏదైతే ఉందో దానికి సూక్ష్మాంశం ఏమిటి అని అంటే ప్రధానం. ఓకే, అయితే ప్రధానం యొక్క లక్షణాలను మనం తెలుసుకుంటాం. 10 నుంచి 14వ శ్లోకం వరకు కూడా ప్రధానం యొక్క లక్షణాలు మనం తెలుసుకుంటాం. జనని మాతాజీ 10వ శ్లోకానికి చదవండి. హరే కృష్ణ.
దేవదేవుడు పలికెను, త్రిగుణముల అవ్యక్తముకు శాశ్వత కలయికయే వ్యక్త స్థితికి కారణమై ఉన్నది. అది ఏ ప్రధానం అనబడును. వ్యక్త స్థితి యందు అది ప్రకృతి అని పిలువబడును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, సో 10వ శ్లోకంలో మనకి ప్రధానానికి సంబంధించినటువంటి ఒక లక్షణాన్ని కొన్ని లక్షణాలను తెలియజేస్తున్నారు. ఇక మిగిలిన 11 నుంచి 14 శ్లోకాల్లో ఇక ఈ ప్రధానంలో ఈ ప్రధానం అనేటువంటిది వ్యక్త స్థితిలోకి ఎలా వచ్చింది, అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి ప్రధానం వ్యక్త స్థితిలోకి రావడానికి అందులో ఉన్నటువంటి తత్వాలు ఏమిటి అనేటువంటిది మనకి తర్వాత తెలియజేయబోతున్నారు. అంటే వ్యక్త స్థితి యందు అది ప్రకృతి అనబడుతుంది, అవ్యక్త స్థితిలో అది ప్రధానము అనబడుతుంది. ఓకే ఓకే ప్రభుజీ. సో అంటే ఏంటి, వ్యక్త స్థితికి రావాలి అని అంటే అది ఇప్పుడు మీరు ఉదాహరణకి నేను మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఒక పువ్వును తీసుకున్నారనుకోండి మీరు చేతిలోకి. ఓకే, పువ్వును అలానే చూస్తూ ఉండండి. పువ్వులో మార్పులు మీకు అర్థమవుతాయా? అవును ప్రభుజీ. అర్థమవు. ప్రతి క్షణము పువ్వులో అర్థం కాదు మార్పులు ప్రభు. జరుగుతూ ఉంటాయి. అని అర్థమవు. కానీ అర్థం పువ్వును అలానే చూస్తూ ఉండండి, కానీ మార్పులు అయితే జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ మార్పుల్ని మనం గమనించలేం. తెలియదు. మనం గమనించలేం. 1 గంట చూసినా గమనించలేం, 2 గంటలు చూసినా గమనించలేం. ఎందుకు? ఒక క్షణం క్రితం మనం చూసినటువంటిది ఏదైతే ఉందో ఆ రూపంతోనే మనం పోల్చుకుంటాం. కానీ 1 గంట క్రితం మనం చూసిన రూపం ఏది ఉందో దాంతో మనం పోల్చుకోం, ప్రస్తుతం ఉన్నటువంటి రూపాన్ని. అదే 2 గంటల క్రితం ఉన్నటువంటి రూపంతో మనం పోల్చుకోలేము ప్రస్తుతం ఉన్నటువంటి రూపాన్ని. అదే మీరు ఏం చేస్తారో పువ్వును అక్కడ పడేసి మీరు మీ పనులు చేసుకోండి. తిరిగి 1 గంట 2 గంటలు అయిన తర్వాత రండి, వచ్చి చూడండి. అప్పుడేం కనిపిస్తుంది? మార్పు కనిపిస్తుంది. అప్పుడు తేడా కనిపిస్తుంది. వాడిపోయి ఉంటుంది ప్రభుజీ, వాడిపోయి ఉంటుంది. వాడినట్లు, లేకపోతే పువ్వు విచ్చుకున్నట్లు, అదే మొగ్గ అనుకోండి అవును ప్రభు. విచ్చుకున్నట్లు కనిపిస్తుంది. లేదంటే విచ్చుకున్న పువ్వు అనుకోండి కొంచెం కొంచెంగా వాడిపోతుంది సాయంత్రానికి అలా. ఓకే, అంటే మీరు మధ్యలో కొంచెం సమయం ఇవ్వాలి. అంటే మార్పులు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ జరుగుతున్నటువంటి మార్పులన్నీ మనం గమనించే అంత సమయం మనం ఇవ్వగలిగితే మనకు కనిపిస్తుంది. అందుకనే మనకు ఒక్కొక్కసారి మనం వీడియోలలో చూస్తుంటాం, పువ్వు పుట్టినప్పటి నుంచి మొగ్గగా ఉన్నప్పటి నుంచి విచ్చుకొని పుష్పం అయ్యేంత వరకు మనకి టక్ 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 అని ఇట్లా చూపించేస్తాం. ఓకే, మనకి ఎప్పుడైనా వీడియో చూసారా మన టీవీలలో? ఒక సెకండ్ లోనే పువ్వు ఇలా విచ్చుకున్నట్టు చూపించేస్తారు. అది ఎలా చూపిస్తారు? అది ఏమన్నా 1 సెకండ్ లో జరిగినటువంటి విషయం అవ్వదు కానీ అలా చూపిస్తారు. దానికి ఒక 24 గంటల ప్రక్రియ. 24 గంటల ప్రక్రియలో జరుగుతున్నటువంటి ఆ మార్పుని 24 గంటల పాటు ఒక వీడియోను అలానే తీసి దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మనకి అది ఒక్కసారి జరిగినట్టు కనిపిస్తుంది. ఓకే, అది అంటే ఈ మార్పు అనేటువంటిది మనము ఎలా జరుగుతుంది, ప్రధానం అనేటువంటిది ఏ విధంగా ఈ మార్పులకు లోనయ్యి ఈ ప్రధానం నుంచి భౌతిక తత్వాలు ఎలా మనకి ప్రకటమవుతుంది, ప్రధానం నుంచి జీవతత్వాలు ఎలా వస్తున్నాయి, ఈ ప్రధానము మహతత్వంగా ఎలా మారుతుంది, మహతత్వము ప్రకృతిగా ఎలా మారుతుంది, ప్రకృతిలో మనం ఎలా వస్తున్నాం, ఇవన్నీ కూడా ఒక పువ్వు విచ్చుకున్నంత ఫాస్ట్ గా మనం చూపించలేము వీడియో తీసి. ఓకే, కాబట్టి దీన్ని మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, సో అంటే ప్రస్తుతం మనం ప్రధానము అనేటువంటి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి భౌతిక ప్రకృతి అని అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి, ఒక చెట్టు కనిపించడానికంటే ముందు, చెట్టు భూమిలోంచి మొలకలాగా మొలకెత్తడానికంటే ముందు ఎక్కడ ఉంటుంది? అది భూమి లోపల భూమి లోపల విత్తనంలో ఉంటుంది. విత్తనం రూపంలో ఉంటుంది కదా. అంటే విత్తనం రూపంలో భూమిలో ఉన్నటువంటి ఒక చెట్టు కనపడదు మనకి. అది స్లోగా విత్తనంలో నుంచి బయటకు వచ్చి మొక్కలాగా మారి, చెట్టులాగా మారి, వృక్షంలా మారి. ఓకే, అంటే విత్తనం లేకపోతే చెట్టు ఉందా? కాబట్టి ప్రధానము అనేటువంటిది విత్తనంతో సమానం. ఓకే, ప్రధానం అనేటువంటిది విత్తనం లాంటిది. భౌతిక ప్రకృతిలో ప్రధానం అనేటువంటిది విత్తనంలో సమానం. అంటే మనం చూసేటువంటి చెట్టు అంతా కూడా, చెట్టు తత్వం మొత్తం కూడా ప్రధానంలోనే ఉంది. చెట్టుకి కొమ్మలు ఉన్నాయి, చెట్టుకి పేడు ఉంది, చెట్టుకి పండ్లు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, ఇవన్నీ విత్తనంలో ఉన్నాయి. కానీ విత్తనంలో కనిపిస్తున్నాయి మనకి? కనపడదు. అంటే మొత్తం ప్రధానంలోనే ఉంది. ఇదంతా ఈ భౌతిక ప్రకృతి మొత్తం ప్రధానంలోనే ఉంది. ప్రధానంలో నుంచి ఒక్కొక్కగా బయటికి రావాలి ఇప్పుడు.
ఓకే, అంటే దానికి ఇవ్వాల్సినంత సమయం ఇవ్వాలి. ఇది ప్రధానం యొక్క లక్షణం మనకి ఇక్కడ తెలియచేస్తున్నటువంటిది. ఇక ఈ ప్రధానంలో నుంచి ఏ విధంగా ఈ భౌతిక తత్వాలు ఒక్కొక్కటి స్థూల తత్వాలు ఎలా వస్తాయి బయటికి అంటే, ఇప్పుడు చెట్టుకు మనం చూస్తున్నటువంటి కొమ్మలు, చెట్టుకు మనం చూస్తున్నటువంటి ఆకులు, చెట్టుకు మనం చూస్తున్నటువంటి పళ్ళు, చెట్టుకు మనం చూస్తున్నటువంటి మిగిలిన ఏ పదార్థాలైనా సరే ఇవన్నీ కూడా విత్తనంలో ఉన్నాయి, అవి బయటికి ప్రకటమవుతుంది తరువాత. అలా ఈ ప్రధానంలో నుంచి ఉన్నటువంటి స్థూల తత్వాలు ఏమిటి, కనిపించే తత్వాలు ఏమిటి, ఎలా ప్రకటమవుతాయి అనేటువంటిది మనకి 11వ శ్లోకం నుంచి మనకు వస్తుంది. గీతా మాతాజీ 11వ శ్లోకానికి చదవండి మాతాజీ. మనం 14 శ్లోకాలు చదువుకుందాం. ఫస్ట్ 11వ శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 5 స్థూల తత్వములు, 5 సూక్ష్మ తత్వములు, 4 అంతఃకరణాలు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు అనేది తత్వ సమూహమే ప్రధానం అనబడి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఇందులో ప్రధానంలో ఏమున్నాయి అంటే విత్తనంలో ఏమున్నాయి, తరువాత మనం విత్తనంలో ఏం చూస్తామో అవన్నీ విత్తనంలో ఉన్నాయి. ఈ భౌతిక ప్రకృతిలో మనం చూసేటువంటి ప్రతిదీ కూడా విత్తనంలో ఉంది. నెక్స్ట్ 12వ శ్లోకం కూడా చదవండి మాత. లక్ష్మీదేవి మాత చదవండి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనునవి స్థూలతత్వములు. వీటితో పాటు గంధ, రస, రూప, స్పర్శ, శబ్దమనడి 5 సూక్ష్మతత్వములను కలవు. 13వ శ్లోకం సునీత మాతాజీ. భవానీ మాతాజీ 13వ శ్లోకం. హరే కృష్ణ. నేనే చదివేస్తాను మాతాజీ, లేట్ అయిపోతుంది, దయచేసి ఇంట్లో ఉండండి. శ్రవణేంద్రియము, రసనేంద్రియము, స్పర్శేంద్రియము, దృశ్యేంద్రియము, ఘ్రాణేంద్రియము, వాక్కు, హస్తములు, చరణములు, మేఢ్రము, పాయువు అనునవి 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనే 4 రూపములు అంతఃకరణములు అంటే సూక్ష్మేంద్రియములు అనుభూతమవులు. అవి వివిధ లక్షణములకు ప్రాతినిధ్యములైనందున కేవలము వివిధ కర్మల ద్వారానే వానిని భేదపరపవచ్చు. చదవమంటారు ప్రభుజీ? చదివేశాను మాతాజీ. ఓకే ఓకే. సో ఈ ప్రధానంలో ఉన్నటువంటి భౌతిక తత్వాల గురించి మాట్లాడుతున్నాం. అంటే ప్రధానం అవ్యక్త స్థితిలో ఉంది, కానీ ప్రధానం వ్యక్తం చేసేటువంటి భౌతిక తత్వాలు ఏమిటి అని అంటే, ఇక్కడ మనకి ఎన్ని తత్వాలు చెప్పారండి? 24 తత్వాలు చెప్పారు. 24 తత్వాలు. ఏమిటి ఆ 24 తత్వాలు అని అంటే 5 స్థూల తత్వాలు. ఓకే, ఆ 5 స్థూల తత్వాలు ఏమిటి? భూమి, జలము, ఆకాశము, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఓకే, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనేటువంటివి 5 స్థూల తత్వాలు. ఆ తరువాత ఇంద్రియాలు. ఇంద్రియాలు ఎన్ని? 10. 5 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇక తన్మాత్రలు. తన్మాత్రలు అంటే ఇంద్రియార్థాలు ప్రభు. అవి ఎన్ని? జ్ఞానేంద్రియాలు ఎన్ని ఉంటాయి? 5. ఇంద్రియార్థాలు కూడా అన్ని ఉంటాయి. 5 రకాల ఇంద్రియార్థాలు. ఓకే, అంటే 5 స్థూల తత్వాలు, 5 తన్మాత్రలు, 10 అయిపోయాయి. అక్కడికి 10 ఏమిటి? 10 ఇంద్రియాలు. 10 ఇంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 10 ఇంద్రియాలు. అక్కడికి ఎన్ని అయిపోయినాయి? 20 అయిపోయినాయి. 20 అయిపోయినాయి. ఇక 4 తత్వాలు ఏంటంట అంటే అంతఃకరణలు. అంతఃకరణలు అంటే సూక్ష్మ మనసు, బుద్ధి, అహంకారము, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తం. చిత్తం అంటే పాతది గుర్తు చేసుకోవటం. బుద్ధి ప్రభు. చైతన్యం. ఓకే, చైతన్యం. అర్థమైందా? అర్థమైంది. సో ఈ 5 తత్వాలు, ఈ 4 తత్వాలతో కలిపితే ఎన్ని అయిపోయినాయి మొత్తం? 24. ప్రధానం కూడా అన్నారు కదా ప్రభుజీ. ప్రధానం ఉంటది అన్నారు. 25. ప్రధానంలో ఉన్నటువంటి చెప్తున్నా నేను. ప్రధానం వ్యక్తమయ్యేటువంటివి. ఓకే ప్రభుజీ.
అయితే మొదటగా మనం చెప్పుకున్నటువంటి 20 తత్వాలని మనం చూడగలిగితే 24 తత్వాలు ఏవైతే ఉన్నాయో, చివరిగా చెప్పుకున్న 4 తత్వాలు మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అనేటువంటివి మనం చూడలేనటువంటి తత్వాలు. కానీ వీటిని మనం ఎలా ఫీల్ అవ్వాలి, ఎలా మనం తెలుసుకోవాలి వీటిని అని అంటే, వీటిని కూడా మనం తెలుసుకోగలుగుతాం ఎప్పుడు అంటే వివిధ పరిస్థితుల్లో వివిధ విధాలుగా ప్రవర్తన చేస్తున్నప్పుడు మనకి అవి అర్థమవుతూ ఉంటాయి. వీడి భావన ఇది, వీడి ఆలోచన ఇది, వీడి మాట ఇది, వీడి అహంకారం ఇది, వీడి జ్ఞానం ఇది, బుద్ధి ఇది అనేటువంటి మాతాజీ. ఓకే, సో ఇవి మనకి 14వ శ్లోకం వరకు మనకి ఇచ్చినటువంటి విషయం. ఇక 15వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు 25వ తత్వం గురించి చెప్తున్నారు. ఏమిటి 25వ తత్వం? మహత్తత్వం. సమయం, టైం. ఓకే, కాలం ఏమిటి, కాలం యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటి 15 నుంచి 18 వరకు మనం చూద్దాం. ఓకే, శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 15 చదవమంటారా? ఇవన్నీను సగుణ బ్రహ్మంగా భావింపబడను. ఇక కాలంగా తెలియబడు వాటి కలయికాంశము 25వ తత్వంగా గణింపబడినది. 16 చదవనా? భగవానుని ప్రభావం కాల రూపమున అనుభూతమవుచుండును. ప్రకృతి సంపర్కం కలిగిన మోహగ్రస్తుడగు జీవుని విద్యాహంకారం కారణమున అది మృత్యు భయమును కలుగజేయును. హరే కృష్ణ. ధన్యవాదాలు. 17, 18 వరకు చదవండి. ఓ మనుతనయ, ప్రియమైన జనని, నేను వివరించినట్లుగా కాలము భగవద్ రూపమే, నిర్విశేషము అవ్యక్తమునైన ప్రకృతి ప్రేరణ ఫలితముగా అతని వలననే సృష్టి ఆరంభము. 18 భగవానుడు తన ఆత్మమాయ ద్వారా చదువుతుండాలి ఫాస్ట్ గా మాట్లాడి చదవండి. భగవానుడు తన ఆత్మమాయ ద్వారా అంతరమున పరమాత్మునిగాను బాహ్యమున కాల రూపమునను నెలకొని ఈ వివిధ తత్వములను సమన్వయం కావించుచుండు. హరే కృష్ణ. యాక్చువల్ గా ఈ భగవంతుడి గురించి తెలియచేయండి, పురుషుడి గురించి తెలియచేయండి అని అన్నారు కదా, అది మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, యాక్చువల్ గా కాలము అనేటువంటిది మనకి కొన్ని లక్షణాలను ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అయితే ఇది 25వ తత్వము అనేటువంటిది మనకు అర్థమైంది. తర్వాత దీని వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే మృత్యు భయం కలుగుతుంది. మనకి కాలం యొక్క లక్షణం ఏమిటి అని అంటే మనకి మృత్యు భయాన్ని కలిగజేస్తుంది. అంటే కాలము అనేటువంటిది ప్రతిదాన్ని కూడా నాశనం చేస్తుంది. ప్రతి క్షణం గడిచిందంటే మనం ఒక క్షణం చచ్చిపోయాము అని అర్థం. మన ఆయుష్ ఒక క్షణం తరిగిపోయింది అని అర్థం. అలా కొన్ని క్షణాల పాటు గడిస్తే మన ఆయుష్ పూర్తిగా గడిచిపోతుంది. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఆయు పరిమాణం ఉంటుంది. సో ఆ ఆయు పరిమాణం ప్రకారంగా కాలంలో అవన్నీ కూడా మరణిస్తాయి. ఇవన్నీ కూడా మృత్యు భయం. అంటే ఎంతకాలం మనల్ని ఈ యొక్క భౌతిక ప్రకృతిలో బంధింపబడి ఉండాలి అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. ఓకే, సో ఆ కాలం సమయం పూర్తవగానే మనము ఈ భౌతిక ప్రకృతి నుంచి ముక్తులం అవుతాం. ఇంకొక ప్రకృతి తీసుకుంటాం, అంటే ఇంకొక శరీరాన్ని తీసుకుంటాం. ఒకవేళ కనుక మనం ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకోకపోతే మనం ఇంకొక శరీరాన్ని తీసుకుంటాం. తర్వాత ఈ కాలము ఈ యొక్క ఏదైతే ఉందో, తర్వాత ఏం చెప్పారు 16వ శ్లోకంలో, భగవానుడి ప్రభావమున కాల రూపమున అనుభూతమగుచుండును. ప్రకృతి సంపర్కమును కలిగినటువంటి మోహగ్రస్తులకు జీవుని మిథ్యాహంకారము కారణమున అది మృత్యు భయమును కలుగు చేయును. తర్వాత కాలము భగవంతుడి యొక్క రూపము, నిర్విశేషము అవ్యక్తము అయినటువంటి ప్రకృతి ప్రేరణ ఫలితముగా అతని వలనే సృష్టి ఆరంభము. నిర్విశేషము అనంటే మిగులుతుంది ప్రభుజీ, మిగిలేది ఎప్పుడు ఉండేది. నిర్విశేషం అంటే కనిపించినటువంటిది. ఓకే, శూన్యవాదం అంటారు చూసా, శూన్యవాదం, నిర్విశేష శూన్యవాది ప్రణామ మంత్రం చదువుకుంటాం. ఓకే, శూన్యవాదులు నిర్విశేషం అంటే ఏమీ లేదు అని అంటారు చూసారు, అది నిర్విశేషం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుడి యొక్క రూపం అంటే బయటికి ప్రకటమైనటువంటి భగవంతుడి యొక్క రూపం ఏమిటంటే కాలం అయితే, అంతరంగా ఉన్నటువంటి భగవంతుడి యొక్క రూపం ఏమిటి అంటే పరమాత్మ. ఓకే,
సో ఈ విధంగా భగవంతుడు ఆత్మమాయ ద్వారా పరమాత్మునిగాను కాలముగాను ప్రకటమవుతున్నారు. ఓకే, ఆత్మమాయ ద్వారా భగవంతుడు పరమాత్మగాను కాలముగాను ఇదవుతున్నారు, ప్రకటన అవడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రకృతి అనేటువంటిది ఇంతకు ముందు నిర్విశేషంగా ఉంది, అంటే ప్రధానం రూపంలో ఉంది. నిర్విశేషంగా అంటే కనిపించకుండా, ఓకే, ప్రధానంగా ఉంది. దీన్ని ప్రకటమయ్యేలా చేయడము అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే త్రిగుణ సంపర్కంలోకి వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే, అదేంటి మాతాజీ, త్రిగుణ సంపర్కంలోకి వచ్చినప్పుడు ప్రకృతి అనేటువంటిది సాధ్యమవుతుంది. అంటే ఏంటి? ప్రమాణము అనేటువంటి ప్రధానము అనేటువంటిది ప్రకటమవ్వాలి అనంటే త్రిగుణాల యొక్క సంపర్కం జరగాలి. అంటే గింజ విత్తనము మొక్కగా మారాలి అనంటే మనం ఏం చేయాలి? దాన్ని భూమిలో పెట్టాలి, నీళ్లు పోయాలి. భూమిలో పెట్టి నీళ్లు పోయాలి, అప్పుడు ఆ గింజ మొలకెత్తుతుంది, అప్పుడు అది చెట్టుగా మారుతుంది. అలా ప్రధానము అనేటువంటిది ఈ భౌతిక ప్రకృతిగా మారాలి అనంటే దానికి కావాల్సినటువంటి పోషకం ఏంటి అనంటే త్రిగుణాలు అనేటువంటి నీళ్లు పోయాలి. ఓకే, అయితే ఎప్పుడైతే ఈ త్రిగుణాలు అనేటువంటి నీళ్లు పోస్తామో అప్పుడు ఏమవుతుంది? అది మహత్తత్వం అవుతుంది, మహతత్వంగా మారుతుంది. ఓకే, అంటే ప్రధానానికి మహతత్వానికి తేడా ఏంటి? ప్రధానమేమో మొత్తం సూక్ష్మం అవ్యక్తంగా ఉంటుంది, ప్రధానం అవ్యక్తంగా ఉంటుంది, మహతత్వం వ్యక్తంగా ఉంటుంది. వ్యక్తం అవుతుంది. వ్యక్తమైన ప్రకృతి మహతత్వం, వ్యక్తం కాని ప్రకృతి ప్రధానం. క్లియర్ అండి? అయితే ఈ ప్రధానంలో గుణాల యొక్క కలయిక ముందుగా సత్వగుణం కలుస్తుంది. సత్వగుణం కలిసినప్పుడు ప్రధానం ఒకలా ఉంటుంది, రజోగుణం కలిసినప్పుడు ప్రధానం ఇంకోలా ఉంటుంది, తమోగుణం కూడా కలిసినప్పుడు ప్రధానం ఇంకోలా ఉంటుంది. అంటే మహతత్వము అనేటువంటిది 3 స్థాయిల్లో ఉంటుంది. మహతత్వం అనేది సత్వగుణ కలయిక వలన కలిగినటువంటి మహతత్వం, రజోగుణ కలయిక, తమోగుణ కలయిక తోటి వచ్చినటువంటి మహత్వం. ఇలా విధంగా 3 స్థాయిల్లో ఉంటుంది అన్నమాట. దాని గురించి మనకి 19 నుంచి 21వ శ్లోకం వరకు కూడా మనకి మహతత్వం గురించి వివరిస్తున్నారు. ప్రకృతి యందు భగవానుడు తన వీర్యమును ఉంచిన పిదప అది మహతత్వం అంటే హిరణ్మయుని తెలియబడినది. మహతత్వము సృజించు బద్ధ జీవుల గతులచే క్షుభితమైనప్పుడు ప్రకృతి యందు ఇది సంభవించును. అంటే ఇక్కడ మహతత్వం ఏర్పడటం గురించి మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? మహతత్వం అంటే ప్రధానానికి చైతన్యాన్ని ఇస్తున్నారు. భగవంతుడు తన వీర్యాన్ని ఉంచుతున్నారు అని అంటే చైతన్యాన్ని ఇస్తున్నారు. ఓకే, అంటే భగవంతుడి యొక్క శక్తి ఎలా ప్రకటమవుతుంది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థం కావాలి. భౌతిక శక్తి అనేటువంటిది కూడా భగవంతుడి యొక్క శక్తి ప్రకటనమే. ఇది ఎలా జరుగుతుంది అనేటువంటిది మనకి ఇక్కడ డీటెయిల్ గా అర్థమవుతుంది. అయితే మనం ఏం చేస్తున్నాము అంటే ఈ భౌతిక శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? ప్రకృతి గురించి రీసెర్చ్లు చేస్తున్నారు. ప్రకృతి గురించి రీసెర్చ్లు చేస్తూ మాతాజీ అందరూ మ్యూట్ లో ఉండాలి. ఓకే, సో ఈ భౌతిక శాస్త్రవేత్తలు ఈ ప్రకృతి గురించి చేస్తున్నటువంటి రీసెర్చ్ లో భగవతత్వాన్ని పక్కన పెడుతున్నారు. భగవంతుడు అనేటువంటి తత్వాన్ని పక్కన పెట్టేసి, అంటే పురుషుడిని పక్కన పెట్టేసి, పురుషుడు లేడు, భగవంతుడు లేడు, ఏమి లేదు, భౌతిక ప్రకృతి గురించి మేము మాత్రం రీసెర్చ్ చేస్తాం. అంటే ఎన్ని కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉన్నాడు, ఎన్ని కిలోమీటర్ల దూరంలో అంగారకుడు ఉన్నాడు, సూర్యుడు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, ఎలా పోవాలి, వెళ్తే అక్కడ ఎలా బ్రతకాలి, అక్కడ వాతావరణం ఏమిటి, అక్కడ ఎలా ఉండాలి, ఎన్ని కొండలు ఉన్నాయి, ఎన్ని గుట్టలు ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి, అక్కడ ఆక్సిజన్ ఎంత ఉంది, అక్కడ ప్రకృతి ఎలా ఉంది అనేటువంటి దాని మీద మనం రీసెర్చ్ చేస్తున్నాం. కానీ వీటన్నిటికీ మూలం ఏంటి? ఇదన్నీ ఎలా తయారైంది? ఇదంతా కూడా భగవంతుడు తన వీర్యాన్ని, తన చైతన్యాన్ని అందులో ఉంచుతున్నారు. ఉంచకపోతే అది ఏమవుతుంది? అవ్యక్తంగా ఉంటుంది. అవ్యక్తంగా ఉన్నటువంటి ప్రకృతిని మనం ఏమన్నా రీసెర్చ్ చేయగలమా? కాబట్టి సైంటిస్టులు మిస్ అవుతున్న కాన్సెప్ట్ ఏమిటి అని అంటే భగవంతుడిని పక్కన పెట్టి ప్రకృతిని మాత్రమే, అంటే భౌతికమైన దాన్ని మాత్రమే వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. అందుకనే వాళ్ళ ఫలితాలు ఎప్పటికీ కూడా సంపూర్ణం కాలేవు.
వాళ్ళు ఎప్పటికీ కూడా భగవంతుని తెలుసుకోలేరు. వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ ప్రకృతి యొక్క మూలాన్ని తెలుసుకోలేరు. ఆ ప్రకృతి యొక్క మూలాన్ని తెలుసుకోవాలి అని అంటే ఇలాంటి భాగవతాలు చదవాలి. అప్పుడు తెలుస్తుంది. మనం ఏ రీసెర్చ్ చేయడం అవసరం లేదు. భాగవతం చదివితే తెలుస్తుంది. సమస్త విశ్వములకు తనయందు దాల్చిందియు జగద్వ్యక్తీకరణమునకు మూలమును ప్రళయ సమయమున నశించునదియు అగు తేజోమయ మహతత్వము ఈ విధముగా వైవిధ్యమును ప్రకటించిన పిదప ప్రళయ సమయమున తేజము కప్పివేసిన అంధకారమును మింగివేయును. ఓకే, సో ప్రకృతి ఈ విధంగా అంటే ఈ మహత్తత్వం ఈ విధంగా జగద్ వ్యక్తీకరణ అంటే జగత్ వ్యక్తమయ్యేటువంటి ఈ జగత్ ఏదైతే ఉందో అది మహత్తత్వం. అప్పటికి అన్ని గుణాలు కలవలేదండి. చైతన్యం మాత్రం స్టార్ట్ అయింది. ఓకే, చైతన్యం మాత్రమే స్టార్ట్ అయింది. ఎలా అంటే భగవంతుడు దానికి చైతన్యాన్ని ఇచ్చారు. నెక్స్ట్, దేవదేవుని ఎరుగుటకు స్వచ్ఛమును శాంతమును అయినటువంటి స్థితియు సాధారణముగా వాసుదేవ అని పిలువబడినది అగు సత్వగుణము మహతత్వం నందు ప్రకటమగును. చాలా ఇంపార్టెంట్. 21వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే మహతత్వంలో మనకి ప్రధానంలో చైతన్యాన్ని ఇవ్వడం వలన మహతత్వంగా మారుతుంది. ఆ మహతత్వంలో సత్వగుణం అనేటువంటి ఎప్పుడైతే సత్వగుణయుతమైనటువంటి మహతత్వంగా ఎప్పుడైతే మారుతుందో ఆ సత్వగుణయుతమైనటువంటి మహతత్వాన్ని మనము ఏమంటాము? వాసుదేవ అంటాం. ఓకే, సత్వగుణం మిళితమైనటువంటి అంటే అందులో రజోగుణం లేదు, అందులో తమోగుణం లేదు. ఓకే, రజోగుణము తమోగుణము లేకుండా ఉన్నటువంటి మహతత్వం ఏదైతే ఉందో దానిని మనము వాసుదేవ అంటాం. ఓకే, ఇది సత్వగుణ మహత్వము అంటారు దీన్ని. సో భౌతిక ప్రకృతి ప్రకటన అవడానికంటే ముందు వాసుదేవగా వస్తారు. ఓకేనా. సో దాన్ని వాసుదేవ స్థితి అంటారు. సో తరువాత 22వ శ్లోకం నుంచి 22వ శ్లోకంలో మనకి చిత్తము గురించి తెలియజేస్తున్నారు. చిత్తము మహతత్వపు ప్రకటము పిమ్మట ఈ లక్షణములన్నీను ఏకమారుగా ప్రకటము కాగలవు. భూమితో సంపర్కమునందక పూర్వము సహజ స్థితి యందు జలము స్వచ్ఛమును మధురమును నిశ్చలమును అయ్యున్నట్లు పూర్తి శాంతత్వము స్వచ్ఛత అవికారత్వము అనేవి విశుద్ధ చైతన్యపు స్వాభావిక లక్షణములై ఉన్నవి. అంటే మహతత్వంలోకి రజోగుణము తమోగుణము రానప్పుడు ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉంటుందో అది శుద్ధ చైతన్యం, అంటే భగవంతుడి చైతన్యం. ఆ చైతన్యము కేవలం సత్వగుణయుతమైనటువంటి చైతన్యం, అది శుద్ధ చిత్తము. ఈ శుద్ధ చిత్తము అనేటువంటిది అహంకారంగా మారుతుంది. ఓకే, మిథ్యాహంకారంగా మారుతుంది. ఎప్పుడు రజోగుణ తమోగుణ మిక్స్చర్ గా స్టార్ట్ అయినప్పుడు, మిళితమైనప్పుడు. ఓకే, సో ఈ విశుద్ధ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణ భక్తి భావనలో ఉండగలడు. అంటే ఇప్పుడు మనం అందరం కూడా అలానే తయారయ్యాము. ఇందులో నుంచి కనుక మనం రజోగుణము తమోగుణం కనుక మనం తీసేయగలిగితే ఓకే ఏమవుతుంది? అప్పుడు మనకు వాసుదేవ స్థితికి వెళ్తాం. ఓకే, వాసుదేవ స్థితిలో మనం ఏం చేస్తాం? అన్ని ఆధ్యాత్మిక సేవ చేస్తాం, కృష్ణ భక్తి చేస్తాం. కాబట్టి మన తక్షణ కర్తవ్యం ఏంటి? వాసుదేవ స్థితికి చేరుకోవడం, వాసుదేవ స్థితికి వెళ్ళాలి. శుద్ధ సత్వగుణ స్థితి అన్నమాట అది. ఓకే, సో ఇలాంటి శుద్ధ సత్వగుణ స్థితికి వెళ్ళినప్పుడు మనము శుద్ధ భక్తి చేయగలం. నెక్స్ట్ 23 నుంచి 26వ శ్లోకం వరకు ఈ యొక్క సూక్ష్మ ఫాల్స్ ఈగో అంతఃకరణంలో ఒకటైనటువంటి ఫాల్స్ ఈగో అంటే మిథ్యాహంకారం గురించి మాట్లాడుతున్నాం. చదవనా ప్రభుజీ? భగవానుని తేజము నుండి ఉద్భవించినట్టు మహతత్వము నుండియే మిథ్యాహంకారము బయలువెడను. అది ప్రధానముగా సత్వరజస్తమములు అనడి త్రిగుణములను కూడియుండును. మిథ్యాహంకారపు ఈ 3 గుణముల నుండియే మనస్సు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, స్థూలాంశములు ఉత్పన్నము. ఒకవేళ గనక మనకి మిథ్యాహంకారం లేకపోతే మనకి రూపం అవసరం లేదు. ఒప్పుకుంటారా అందరూ? అంతే ప్రభుజీ. మనందరికీ మిథ్యాహంకారం లేకపోతే ఏమున్నట్టు?
శుద్ధ అహంకారం ఉన్నట్టు. శుద్ధ అహంకారం అంటే వాసుదేవ స్థితిలో ఉన్నట్టు. వాసుదేవ స్థితిలో ఉన్నటువంటి మనకి భగవంతుడి సేవ చేసుకోవడానికి ఈ భౌతిక శరీరం అవసరమా? మనకి ముక్కు, ఈ చెవులు, ఈ నోరు, ఈ కళ్ళు, ఈ నుదురు, ఈ శరీరము, ఈ చేతులు, కాళ్ళు ఇవన్నీ అవసరం లేదు మనకి. ఓకే, అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ కేవలం మన యొక్క చిత్తము కల్మషభరితమైనప్పుడు, అంటే చిత్తంలోకి రజోగుణ తమోగుణ ప్రభావం వచ్చింది కాబట్టి మనకి ఈ శరీర ఆకృతి స్టార్ట్ అయింది. ఓకే, అంటే కనిపించేటువంటి ప్రతి ఇంద్రియము, స్థూల సూక్ష్మ ఇంద్రియాలకి కారణం ఏమిటి? మిథ్యాహంకారం. ఓకే, ఒప్పుకుంటారా? అవును ప్రభుజీ. అదే చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఈ మహతత్వం నుండి ఆ మిథ్యాహంకారం బయలువేడులు, అంటే ఎలా మహతత్వం నుంచి మిథ్యాహంకారం ఎలా వస్తుంది? త్రిగుణాల కలయిక వల్ల. అది ప్రధానంగా సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటువంటి త్రివిధ గుణములను కలిగి ఉండును. విద్యాహంకారము ఈ 3 గుణముల నుండియే మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, స్థూలాంశాలు ఉత్పన్నమవుతున్నాయి. ఓకే, ప్రకృతిలో మనకు పొందుతున్నటువంటి ఇంద్రియాలు స్థూల సూక్ష్మ ఇంద్రియాలు. స్థూల ఇంద్రియాల్లో మళ్ళీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సూక్ష్మ ఇంద్రియాలు మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడా ప్రకటమవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి విశుద్ధ చైతన్యం నుంచి మనం ఎప్పుడైతే మన చైతన్యం మారిపోయి ఈ యొక్క భౌతిక కల్మషాలతో కూడినటువంటి చైతన్యం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి ఈ రూపం అనేటువంటిది భగవంతుడు ప్రకృతి ద్వారా ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకంలో స్థూలాంశమునకు, ఇంద్రియమునకు, మనస్సునకు మూలమైనటువంటి త్రివిధముగు అహంకారము వాటితో ఏకమై ఉన్నది. ఏలైనా ఆ మూడింటికి అది ఏ కారణమై ఉన్నది, అది ఏ సంకర్షణుడు నామముతో తెలియబడును. ఓకే, సంకర్షణుడు నామంతో తెలియబడడం ఏంటి? సెకండరీ వస్తారు, బలరాముడుగా వస్తారు. సెకండరీ క్రియేషన్. ఇందాక వాసుదేవ్ అన్నారు, ఇప్పుడు సంకర్షణ. ఇందాక వాసుదేవ్ అంటే శుద్ధ అహంకారం, శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో, అంటే ప్రధానంలో కేవలము సత్వగుణం కలిసినప్పుడు ఏర్పడినటువంటి మహతత్వం ఏదైతే ఉందో దానికి అధిష్టాన దేవత వాసుదేవుడు. ఓకే, ఎప్పుడైతే ఈ ప్రధానంలో శుద్ధ సత్వగుణంతో పాటు రజోగుణము, తమోగుణం కూడా కలిసిపోతుందో అప్పుడు దానికి మహతత్వంగా మారిపోతుంది, అంటే వ్యక్తమైనటువంటి మహతత్వంగా మారిపోతుంది. అప్పటికి అంటే సత్వగుణం కలిసినప్పుడు కూడా వ్యక్తమవుతుంది, అందులో చైతన్యం ఉంది కాబట్టి. తరువాత రజోగుణము, తమోగుణం కలయిక వలన వచ్చినటువంటి మహతత్వం పూర్తిగా వ్యక్తమైపోయినటువంటి మహతత్వానికి అధిష్టాన దేవత ఎవరు? సంకర్షణుడు. సంకర్షణుడు. ఓకే, అర్థమైందండి. నెక్స్ట్ 26వ శ్లోకంలో కర్త, కరణము, కార్యము అనే 3 అంశములుగా ఈ మిథ్యాహంకారము వర్ణింపబడు. అంతేకాక సత్వ రజస్తమో గుణములచే ఏ విధంగా ప్రభావితమయ్యను అనే విషయమును బట్టి శాంతము, ఘోరము, విమూఢము అనునవి వర్ణింపబడు. ఓకే, సో అంటే ఇక తరువాత స్థాయి అన్నమాట. అహంకారం ఏ విధంగా మార్పులు చెందుతుంది అనేటువంటిది. కర్త, కరణము, కార్యము అనే 3 అంశములుగా ఈ మిథ్యాహంకారం వర్ణింపబడింది. అంటే మిథ్యాహంకారాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? నేను చేస్తున్నాను అనుకోవడం, నా వల్ల జరుగుతుంది అనుకోవడం మిథ్యాహంకారం. నేనే ప్రభువుని అనుకోవడం మిథ్యాహంకారం. ఓకే, అంటే భగవంతుని మర్చిపోయేలా చేయడం మిథ్యాహంకారం. అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి జ్ఞానం మొత్తం తెలుసుకున్న తర్వాత మనకి ఇవ్వబడినటువంటి శరీరం ఎలా వచ్చిందో మనం తెలుసుకున్న తర్వాత ఈ శరీరంతో చేసినటువంటి పనులకి క్రెడిట్ నేనే తీసుకోవాలి అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుందా, లేకపోతే తెలివితేటలు అవుతాయా? పిచ్చి మూర్ఖత్వం. అంతకంటే హీనమైంది ఇంకోటి లేదు. అదే అనమాట, ఇదే మిథ్యాహంకారం. ఈ జ్ఞానం లేకపోవడం వల్ల మనకి కలిగినటువంటిది మిథ్యాహంకారం. ఓకే, ఈ సత్వ రజస్తమో గుణాల ప్రభావం వలన మనమే కర్త, మనమే కార్యము, మనమే కరణము అనుకో, కర్మ, కర్త, క్రియ నేనే అనుకుంటా. ఓకే, సో అలాంటి ఒక దాని వలన ప్రభావితమయ్యేటువంటి అనేటి విషయాలను బట్టి శాంతము, ఘోరము, విమూఢము అని వర్ణితమవుతుంది. అంటే యాక్చువల్గా దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో
ఈ గుణ విముక్తి అవ్వాలి మనం కదా. గుణ విముక్తి అవ్వాలి అని అంటే ఆత్మదర్శనం చేసుకోవాలి. అంటే ఈ భౌతిక తత్వాన్ని నుంచి బయటపడి ఆత్మతత్వాన్ని తెలుసుకోగలగాలి. ఆ తత్వాన్ని తెలియచేయడం కోసమే మనకి ఈ సాంకేతం. ఓకే. బ్రహ్మ అజ్ఞానాన్ని సృష్టించారు. మనం 2వ స్కందంలో చదువుకున్నాం. ఓకే. 2వ స్కందం 5వ అధ్యాయంలో వస్తుంది అనుకుంటా. సో అజ్ఞానాన్ని సృష్టించినప్పుడు అంటే అజ్ఞానం అంటే ఏంటంటే అంటే గౌణ సృష్టి. ఓకే. ఈ గౌణ సృష్టిలో మనకి ప్రధానంగా ముఖ్యంగా 5 రకాలైనటువంటి అజ్ఞానాలని సృష్టించారు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మ సృష్టించిన అజ్ఞానాలు ఏమిటి అని అంటే తమ, మోహం, మహామోహం, తామిశ్రమం, అందతామిశ్రమం. గుర్తుందండి? అవును ప్రభుజీ చెప్పారు, మురారి ప్రభుజీ చెప్పారు. అంటే తమ అంటే ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవడం, అంటే నేను ఆత్మ అని అనుకోకపోవడం. మోహము అనంటే నేను శరీరము అని అనుకోవడం. నేను ఆత్మ అనుకోకపోతే పర్వాలేదు, అదొక రకమైనటువంటి అజ్ఞానం. నేను ఆత్మ అనుకోకుండా నేను శరీరము అనేటువంటి భ్రమలో ఉండడం ఏదైతే ఉందో అది మోహం. ఇంకా అజ్ఞానం కదా ప్రభుజీ. ఇంకా అజ్ఞానం. తర్వాత మహామోహం. మహామోహం అంటే ఏంటి? అంతకంటే ప్రభుజీ కాదు. మహామోహం అంటే ఏంటంటే నేను అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా నాది అని అనుకోవడం. అంటే నేను ఆత్మ అని తెలుసుకోకపోవడం ఒక స్థాయి. రెండవ స్థాయి నేను శరీరము స్థాయిలో ఉండడం. అంటే నేను శరీరము అనుకోవడం. మూడవ స్థాయి ఈ శరీరానికి సంబంధించినవన్నీ నాయి అనుకోవడం. ఓకే. ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలు నావనుకోవడం, ఈ శరీరానికి సంబంధించినటువంటి భౌతిక సంపదలు నాయి అని అనుకోవడం. ఓకే. ఇక అది మహామోహం. తమ, మోహ, మహామోహ 3 చెప్పుకున్నాం. తర్వాత తామిశ్రమం. తామిశ్రమము అంటే ఎప్పుడైతే మనము ఈ శరీరానికి సంబంధించిందల్లా నాది అని అనుకుంటామో, ఈ నాది అనుకున్నటువంటి దానిని పొందలేకపోవడం వల్ల వచ్చేటువంటి కోపంతో ప్రదర్శించేటువంటి అజ్ఞానం, ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో అది తామిశ్రమం. ఓకే. అందతామిశ్రమం అంటే పూర్తిగా ఇక తమో గుణంలోకి వెళ్ళిపోయి ఇక పూర్తి అజ్ఞానంతో మనకి కలుగుతున్నటువంటి కోపం ఏదైతే ఉంటుందో పూర్తి జ్ఞానమే లేనటువంటి స్థితి అందతామిశ్రమం. ఓకే. సో ఇలాంటి ఒక ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడు సృష్టించారు. ఎందుకు సృష్టించారు? ఇవి సృష్టించకపోతే భౌతిక ప్రకృతిలో మనం ఉండలేము. మనం కోరుకున్నటువంటి కోరికలను తీర్చుకోలేము. ఈ అజ్ఞానంలో ఉండడం వలనే మనము ఈ భౌతిక ప్రకృతి ఆచ్ఛాదనలను తొలగించుకొని బయటికి వెళ్ళలేకపోతే. సో ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రాణ స్థాయికి అంటే వాసుదేవ స్థితికి వెళ్ళాలి. ఆచ్ఛాదనలను తొలగించుకొని ముందుకు వెళ్ళడము అని అంటే వాసుదేవ స్థితికి వెళ్ళాలి. అప్పుడు భౌతిక ప్రకృతిని దాటగలుగుతాం. వాసుదేవ స్థితికి వెళ్ళడానికి మనకి ఈ జ్ఞానం అంతా కూడా అవసరం. తర్వాత 27వ శ్లోకం మనసు గురించి. 27, 28 2 శ్లోకాలను మనసు గురించి చెప్తున్నారు. సత్వగుణపు మిథ్యాహంకారం నుండి మరి ఒక మార్పు సంభవించును. దాని నుండియే మనస్సు ఉద్భవించును. దాని సంకల్ప వికల్పములే కోరికలకు దారితీను. మనస్సు యొక్క లక్షణాలు. ఓకే. జీవుని మనస్సు ఇంద్రియాధీశుడగు అనిరుద్ధుని నామమున తెలియబడును. శరత్కాలము నాటి నీలి కమలమును పోలిడి శ్యామల రూపమును అతడు కలిగి ఉండరు. యోగులు అతనిని నెమ్మదిగా కనుగొందురు. ఓకే. సో మనసు యొక్క లక్షణాలు సంకల్ప వికల్పాలు. అంటే మనకి మిథ్యాహంకారము యొక్క మరి ఒక మార్పు, సత్వగుణము మిథ్యాహంకారము యొక్క మార్పు ఏదైతే ఉంటుందో, మిథ్యాహంకారంలో అప్పటికి తమో గుణం లేదు. ఓకే. తమో గుణం లేకుండా మిథ్యాహంకారము సత్వగుణం వలన కలిగినటువంటి కొంత మార్పు ఏదైతే ఉంటుందో అది మనస్సుగా ఉద్భవిస్తుంది. ఆ మనస్సు యొక్క లక్షణాలు సంకల్ప వికల్పాలు. యాక్చువల్గా చూస్తే మనకి మనసు అనేటువంటిది ప్రమాదకరమైనటువంటి విషయం. ఈ మనసు మనల్ని యాక్చువల్గా బద్ధ జీవనానికి గురి చేస్తుంది. మనసుకి కలిగినటువంటి కోరికలను తీర్చుకోవడానికి ఇంద్రియాలను ఉపయోగించుకుంటుంది. ఓకే. మనసుకి ఒక ఐస్ క్రీమ్ తినాలి అనిపించింది అనుకోండి, ఐస్ క్రీమ్ తినాలి అనేటువంటి కోరిక కలిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? కళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. కళ్ళని చెప్తుంది నువ్వు ఐస్ క్రీమ్ కలిగి చూడు అంటుంది. ఓకే. ఐస్ క్రీమ్ కలిగి చూస్తుంది. తర్వాత మనసు ఏం చేస్తుంది? కాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. కాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఏమని ఇస్తుంది?
వెళ్ళు, అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళు, నడువు, ఐస్ క్రీమ్ ఎక్కడ చూసావో అక్కడికి వెళ్ళు అంటుంది. ఆ తర్వాత మనసు ఏం చేస్తుంది? చేతులకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఏమని? అక్కడ తీసుకో, కొనుక్కో. కనిపిస్తున్నటువంటిది ఎక్కడికైతే వెళ్ళావో, ఏదైతే కనిపిస్తుందో దాన్ని తీసుకో అని చెప్తుంది. ఆ తర్వాత మనసు ఏం చేస్తుంది? నోటికి పని తిను చెప్తుంది. తిను అంటుంది. తీసుకున్న ఐస్ క్రీమ్ తిను అని చెప్తుంది. అంటే ఇంద్రియాలన్నిటినీ ఈ విధంగా వాడుకుంటుంది మనసు. మనసు చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇలాంటి మనస్సు చాలా చిన్న పిల్లవాడి లాంటిదనమాట. చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు? కిచెన్‌లో కత్తి కనపడితే కత్తిని పట్టుకుంటాడు. ఏది కనపడితే అది పట్టుకుంటాడు. చిన్న పిల్లవాడికి తెలుస్తుందా? కత్తి పట్టుకోకూడదు, అజ్ఞానం. చెయ్యి కోసుకుంటుంది అనే విషయం తెలుస్తుందా? తెలీదు. లేదు ఏం ప్రభుజీ, చేస్తాడు? అజ్ఞానంలో ఉంటాడు. అజ్ఞానంలో ఉంటాడు. అదే ఆ చిన్న పిల్లవాడు ఏదైనా ఆట వస్తువు పట్టుకున్నాడు అనుకోండి, ప్రమాదం లేదు. తల్లి చూస్తూ ఉంటుంది. తల్లి చిన్న పిల్లవాడిని క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. తల్లి ఏం చేస్తుంది? తల్లి ఒక్కొక్కసారి దగ్గరికి తీసుకొని క్షేమంగా పాలిస్తుంది, క్షేమంగా చూస్తుంది. ఆ తర్వాత పిల్లవాడు ఆడుకోవాలి అని అనుకున్నప్పుడు వదిలేస్తుంది. ఓకే. వదిలేసినప్పుడు ఏమన్నా పూర్తిగా వదిలేసి ఊరుకుంటుందా? అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నాడు పిల్లవాడు? సో ఏదైనా ఆట వస్తువు పట్టుకొని ఆడుకుంటున్నాడు అనుకోండి, ఆడుకోనియండి అని అనుకుంటుంది తల్లి. ఎప్పుడైతే ఆటలో భాగంగా వాడు ఒక పదునైనటువంటి గాజునో లేకపోతే కత్తినో పట్టుకున్నాడు అనుకోండి, ఏం చేస్తుంది మనసు? అప్పుడు తల్లి ఏం చేస్తుంది? పరిగెత్తుకెళ్ళి తీసేస్తుంది. వెంటనే లాగేసుకుంటుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇది కోసుకుంటుంది, ఇది జాగ్రత్త, ఇది ఇది పట్టుకోకూడదు అని చెప్పి తల్లి ఆయన చేతిలో ఉన్నటువంటిది తీసేస్తుంది. మనసు ఏం చేస్తుంది? నాకు అదే కావాలి. ఆ పిల్లాడు ఏం చేస్తాడు? నాకు అదే కావాలి అని ఏడుస్తాడు. అలా అనమాట మనసు కూడా. అయితే ఈ మనసు చిన్న పిల్లవాళ్ళండి. ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం దానికి తెలియదు. కోరుకోవడం మాత్రమే తెలుసు మనసుకి. కేవలం కోరుకోవడం మాత్రమే తెలుసు. మనసు కోరుకున్నదంతా పొందడానికి ఇంద్రియాలన్నింటినీ వాడేస్తూ ఉంటుంది. కానీ బుద్ధి అనేటువంటిది తల్లిలా పనిచేయాలి. ఓకే. మనకున్నటువంటి బుద్ధి తల్లి స్థానాన్ని తీసుకోవాలి. తల్లి స్థానాన్ని తీసుకుని మనసుని పిల్లవాడిలా పోషించాలి. ఎప్పుడైతే ఈ బుద్ధి ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది ఇప్పుడు ఎప్పుడైతే మనం చెడ్డ పని చేస్తున్నామో ఆ చెడ్డ పని చెయ్యకూడదు అనేటువంటిది బుద్ధి మనకి చెప్పాలి. ఖాళీగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? అనవసరమైనటువంటి ఆలోచనలన్నీ చేస్తుంటాడు. మనసు ఏం చెప్పాలి? మనసు అదే చేస్తుంది. సో అప్పుడు బుద్ధి ఏం చేయాలి? నువ్వు ఇప్పుడు ఖాళీగా ఉండకూడదు, టెంపుల్లో అర్చన జరుగుతుంది, టెంపుల్లో క్లాస్ జరుగుతుంది, లేకపోతే శనివారం ఉదయం ఇది 6:30 కాడి నుంచి మనకి క్లాస్ స్టార్ట్ అవుతుంది, నువ్వు వెళ్ళి ఆ క్లాస్లో కూర్చో అని చెప్పాలి మనసుకి. ఓకే. టీవీ ముందు వద్దు, లేకపోతే ఏ పిచ్చి పనులు చేయొద్దు, నువ్వు వెళ్ళి భాగవతం క్లాస్ విను అని చెప్పాలి, లేదంటే టెంపుల్కి వెళ్ళు అని చెప్పాలి, లేకపోతే భక్తి చెయ్యి అని చెప్పాలి. ఇది బుద్ధి చేయాల్సినటువంటి పని. సో బుద్ధి ఆధీనంలో మనసు కనుక లేకపోతే తల్లి లేని బాలుడు, తల్లి లేని పిల్లవాడు ఎన్ని ప్రమాదాలకు గురి అవుతాడో అన్ని ప్రమాదాలకు గురి అవుతాడు. తల్లి పోషణ లేనటువంటి పిల్లవాడు. సో అది మనసుకు సంబంధించినటువంటి విషయం. ఇక 29, 30 వచ్చేసి బుద్ధికి సంబంధించినటువంటి విషయం. ఓ సాధ్వి అంటే ఎవరు? దేవహూతి. తేజాంశ సారము మార్పుచే బుద్ధి జనించును. దృష్టి పరిధిలోనికి వచ్చినప్పుడు వస్తుతత్వమును నిర్దేశించుట మరియు ఇంద్రియములకు తోడ్పడుట బుద్ధి సంబంధించినటువంటి కర్మలు. సంశయము, అపార్థము, నిశ్చయము, స్మృతి, స్వప్నము అనునవి బుద్ధి యొక్క ప్రత్యేక లక్షణములని చెప్పబడినవి. ఓకే. సో మనం బుద్ధి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక 31వది ఇంద్రియాలు, 32వది తన్మాత్రల గురించి మాట్లాడదాం. సో 31, 32 2 శ్లోకాలు చెప్పుకొని మనము ఈ రోజుకి ముగిద్దాం. ఇక 33వ శ్లోకం నుంచి తన్మాత్రల యొక్క లక్షణాలు, తరువాత 5 భౌతికమైనటువంటి తత్వాలు ఏమిటి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, వాటి యొక్క లక్షణాల గురించి మనము 33వ శ్లోకం తర్వాత మనం చూద్దాం. సో 32 వరకు మనం చూద్దాం. తేజసాహంకారము నుండి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అనేది 2 రకముల ఇంద్రియములు ఉత్పన్నమవును. కర్మేంద్రియములు ప్రాణముపై ఆధారపడగా జ్ఞానేంద్రియములు బుద్ధిపై ఆధారపడింది. ఓకే. కర్మేంద్రియాలు ప్రాణం ఉంటే కర్మేంద్రియాలు పనిచేస్తాయి, జ్ఞానేంద్రియాలు బుద్ధి మీద ఆధారపడ్డాయి. ఇది అహంకారము నుండి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తేజసాహంకారం నుంచి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉత్పన్నమయ్యాయి.
ఓకే. సో 2 రకాలుగా ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 5 జ్ఞానేంద్రియాలు బుద్ధి మీద ఆధారపడితే 5 కర్మేంద్రియాలు ప్రాణవాయువు మీద ఆధారపడతాయి. నెక్స్ట్ 32. తామస అహంకారము అంటే తమోగుణయుతమైనటువంటి అహంకారం. ఇందాక చెప్పింది ఏంటి? రజోగుణమైనటువంటి అహంకారం వలన మనకి ఇంద్రియాలు వచ్చాయి. తమోగుణమైనటువంటి అహంకారం వల్ల ఏమొచ్చిందంట అంటే ఇంద్రియార్థాలు రావడం అనేటువంటిది జరిగింది. తామసాహంకారము భగవద్వీర్యముచే ప్రేరితమైనప్పుడు సూక్ష్మాంశము శబ్దము ప్రకటమైనది. ఆ శబ్దము నుండి ఆకాశము మరియు శ్రోతేంద్రియములు ఉత్పన్నమయ్యాయి. అంటే ఇంద్రియార్థాలు, శబ్దము, లేకపోతే కళ్ళతో చూసేటువంటివి, లేకపోతే ముక్కుతో వాసన పీల్చేటువంటివి, నోటితో రుచి చూసేటువంటివి, ఇవన్నీ కూడా తయారయ్యాయి. ఓకే ఓకే ఇక్కడ ఆపుదాం మాతాజీ. ఇక 33వ శ్లోకం నుంచి తన్మాత్రలు, ఇప్పుడు ఏవైతే తన్మాత్రల గురించి మనం చెప్పుకున్నామో ఆ తన్మాత్రల యొక్క లక్షణాల గురించి, ఆ తర్వాత భౌతిక మూలకాల యొక్క భౌతిక అంశాల యొక్క లక్షణాల గురించి మనము నెక్స్ట్ వీక్ తెలియజేసుకుందాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే వైష్ణవేభ్యో నమో నమః. అందరికీ నేనేమైనా చెప్పినది అర్థం కాకపోతే నన్ను మన్నించాలి. అయ్యో ప్రభుజీ, ఈరోజు ఎంత అద్భుతమైన క్లాస్ చెప్పారు ప్రభుజీ. అంతా ఏమి లేదు ప్రభుజీ, అక్కడ చాలా చక్కగా నోట్లో పెట్టినట్టే చెప్పారు ప్రభుజీ. ఎంత వివరంగా చాలా చక్కగా వివరించారు. చాలా బాగుంది, చాలా డెప్త్ గా తెలుసుకున్నాం ప్రభుజీ. ఈ రోజు క్లాస్ చాలా చాలా బాగుంది ప్రభుజీ. అసలు యాక్చువల్లీ ఇది ఎన్నిసార్లు చదివినా అర్థం కాని టాపిక్ మాతాజీ. నిజంగా ప్రభుజీ, నిజంగా ఎంత విన్నా కూడా ఇంకా వింటుంటే కొత్త విషయాలు తెలుస్తున్నాయి ప్రభుజీ. డెప్త్ మాతాజీ, ఇది చాలా డెప్త్ ఉన్నది. అవును మాతాజీ, చాలా డెప్త్ ఉంది ప్రభుజీ. విన్న కొద్ది ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి. అడగబుద్ధి కూడా అట్లా ప్రభుజీ చెప్తుంటే అలా వింటూనే ఉన్నా. తెలిసినట్టే ఉన్నాయి ప్రభుజీ, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ప్రభుజీ. చెప్పలేకపోతున్నాం ప్రభుజీ, ఎన్నిసార్లు విన్నా కూడా. పర్వాలేదు మాతాజీ, ఇది మనం పెట్టుకొని మళ్ళీ చెప్పాల్సిన అవసరమే లేదు, జస్ట్ వింటే సరిపోతుంది. ప్రభుజీ ఇదివరకు ప్రధానం అంటే అసలుకి అదొక జడ పదార్థము, దాని నుంచి ఈ 3 త్రిగుణాలు కలిస్తే మహత్తత్వం వస్తుంది అలా తెలుసు. కానీ అసలు అది అవ్యక్తం అని ఒక మొక్కని ఉదాహరణగా చెప్పి మీరు ఎంత అద్భుతంగానో చెప్పారు ప్రభుజీ. అసలుకి దాంతో మీకు చెబుతుంటే కంపేర్ చేసుకుంటూ మాకు అప్పుడు విషయం అర్థమవుతుంది, కానీ లేకపోతే అసలు అర్థం కూడా కాదు ప్రభుజీ. అసలు అవ్యక్తము అనేది ఈరోజు కొత్తగా ప్రధానం అనేది ఒక అవ్యక్తం అనే విషయము మాకు ఈరోజు చాలా క్లియర్ గా తెలుసుకోగలిగాం ప్రభుజీ. అది ఏ విధంగా వ్యక్తం అవుతుంది, అది మహత్తత్వంగా ఎలా వస్తుంది అనేది అద్భుతమైన క్లాస్ ప్రభుజీ. ఈ రోజు మాత్రం ఈ రోజు మిస్ అయ్యామంటే అసలు చాలా పాయింట్స్ మిస్ అయ్యేవాడం ప్రభుజీ. అసలు అన్ని ప్రతి పాయింట్ అసలు ఎంత ఇంపార్టెంట్ పాయింట్ ప్రభుజీ. అసలు ఒక్క పాయింట్ మిస్ అయినా కూడా మళ్ళీ మాకు అర్థం కాదేమో అనిపిస్తుంది. రిలేటెడ్ గా ఉంది చాలా. ప్రభుజీ గ్రూప్ లో మళ్ళీ వినాలి ప్రభుజీ, ఇంకో 2-3 సార్లు వింటే అప్పుడు మనసుకు హత్తుకుంటుంది. అంత చక్కగా ఉంది వాళ్ళ జ్ఞానం, చాలా మంచిగా. ఇది ఎంత చెప్పినా మాతాజీ మాకు కూడా 100 డౌట్లు ఉంటాయి ఈ టాపిక్ లో. కాబట్టి చాలా మంది త్రిగుణముల పేర్లు కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటున్నారు ప్రభుజీ.